గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మీరు చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారని విన్నాను. ఒక్కటేదన్నా చెప్పండి మా కోసం. వృద్ధులు అంటే మాకు కొంచెం అమితమైన ప్రేమ. గేదెల్ని మేకల్ని తిప్పుకుంటూ అసలు ఎలా మీరు ఇలా మారగలిగారు? తినటానికి లేని స్టేజ్ నుంచి ఎట్లా అసలు? మేకలు కాసిన అప్పుడు, గేదెలు కాసిన స్థితి, ఆకలి బాధ, ఇప్పుడు అన్నం పెడతారేమో తెస్తారేమో అని. అక్కడ ఒక అమ్మాయి లవ్ చేసి ఇంకెందుకులేండి లవ్ చేశారా? ఎలా? ఊర్లో విలేజ్ లవ్. అవును, ఇప్పుడు లవ్ చేశారు, అమ్మాయికి ప్రపోజ్ చేశారా లేకపోతే మీలో మీరు అనుకుంటూ ఉన్నారా? ప్రపోజ్ చేసాము. ఆ అమ్మాయి కూడా అమ్మో, మీరు చేసిన మూవీస్ అన్నిట్లో అసలు ఈ హీరోతో చేయలేదు, ఆ హీరోతో చేయలేదు అని లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోస్తో చేశారు, అవునా? ఒక హీరో చేయలే. ఎవరు మిగిలిన్నారు? ఫైట్ మాస్టర్స్ ఈ పేరు అనగానే లేదా వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లలో రామ్ లక్ష్మణ్ గారు కూడా ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులను జీవితంలో అనుభవించి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్స్గా లేదా ఫైట్ మాస్టర్స్గా మనందరి ముందు ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. కొంచెం సేపు వాళ్ళతో చిట్ చాట్ చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. నాకు ముందు రామ్ గారు ఎవరు, లక్ష్మణ్ గారు ఎవరు? నాకు పెద్ద టాస్క్ ఇది. ఎవరు రామ్, ఎవరు లక్ష్మణ్? రామ్ లక్ష్మణ్ అంతేనా? నిజం చెప్పండి, నాకు ఎందుకో ఈయన రామ్ అనిపిస్తుంది. ఎందుకనంటే కొంచెం ఫేస్ కొంచెం పెద్ద మనిషి తరంగా నేను అనిపిస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడతాడు రామ్ అనుకుంటారు, కానీ రియల్ గా లక్ష్మణ్ గారు ఎక్కువ మాట్లాడతారా? అనుకుంటున్నాను. మీతో ఫోన్లు ఎన్ని కాంటాక్ట్ అయ్యాయి కదా, మీరు రప్పిస్తానికి కారణం లక్ష్మణ్ గారేనా? మీతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కాదు థ్యాంక్స్, ఆయనకే థ్యాంక్స్. ఎందుకంటే ఎంతో మంది గురువుల్ని మీరు దర్శిస్తున్నారు. అవును, ఆత్మ పయనంలో ఉండమా అంటే 10 మందికి ఈ ప్రపంచంలో ఎందరో దుఃఖంలో బాధలో ఉన్న వాళ్ళకి ఒక గురువు ద్వారా ఏదో ఒక మంచి మాట దొరికింది అనుకో, చిన్న రిలీఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆనందం కోసం పరిగెడుతున్న దానిలో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఎవరి ద్వారా ఒక సాల్వ్ అయింది అనుకోండి, చాలా మంచిది. ఆ ప్రయత్నంలో మీరు భాగస్వాములు ఉన్నందుకు బంగారు తల్లిని మేము కూడా సంధించి మీతో కూర్చుందామని. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా థ్యాంక్ యూ. అంటే చాలా నేర్చుకోవాల్సిన దగ్గర ఉంటుంది. ఎందువల్లంటే చాలా గురువుల దగ్గర అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నారు. అదృష్టం అన్నమాట. పూర్వజన సుకృతం అయితేనే వాళ్ళ దగ్గర కూర్చునే అర్హత. అదైతే నిజమండి. ఒక గురువు ఎదురు కూర్చోవాలంటే అసలు అర్హత కావాలి. కరెక్ట్ కరెక్ట్. అది నీకు పూర్వజన సుకృతం. అర్హత ఒకటం తల్లి, అర్హత తగ్గ క్వశ్చన్స్ అడగాలి కదా నువ్వు. లోపల నీ దగ్గర కూడా పవర్ ఉంటేనే కదా. ఆ పవర్ భగవంతుడు ఇచ్చినందుకు మనస్ఫూర్తి నా బంగారు తల్లి సంబంధిగా డీల్ కూడా వెల్కమ్ థ్యాంక్ చెప్తూ యూ థ్యాంక్ యూ. సరదాగా మన జీవితంలో కొన్ని విషయాలు షేర్ చేయండి మాతో. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ తప్పకుండా వాళ్ళకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాళ్ళు వాడుకుంటారు, లేదంటే పక్కన పడేస్తారని మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. మీది ఉపయోగపడని జీవితం కాదండి, 10 మందికి ఆదర్శవంతంగా నిలిచేటువంటి, నిలవాల్సినటువంటి జీవితం మీ ఇద్దరు. ఖచ్చితంగా 100%. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను చాలా మందిలో చూస్తుంటాను, రెగ్యులర్ గా చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటాం కదా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పొగరనొచ్చో, లేకపోతే మరి అది యాటిట్యూడో, లేకపోతే మిగతా వాళ్ళంటే చులకన భావమో, లేకపోతే మనం ఒక స్టేజ్ లో ఉన్నాం కదా, మనమే టాపు తోపు తొంగతురుత అనుకుంటారో తెలియదు కానీ అలా ఉంటారు. బట్ ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. కొంతమంది గురువులు ఆజ్ఞ, పెద్దవాళ్ళ ఆజ్ఞతోటి ఈ దేహాలు రెండు నడుస్తున్నాయి. అంటే వాస్తవాన్ని గ్రహించిన వాడే ఏదైనా సాధించగలడు. అది మీరిద్దరు గ్రహించారు. వాస్తవాన్ని ఎస్ గ్రహించి అనుకున్నారని గ్రహిస్తున్నాం. గ్రహించే పద్ధతిలో ఉన్నాం. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికో లేకపోతే సేవ కోసమో వాడాలి అనేది కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు. అందులో మీరు కూడా ఉన్నారు, కొంత సమాజ సేవ కోసం వాడుతున్నారు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు ఆ విషయం. నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని. ఎందుకంటే సర్వీస్ చేయటం అనేది అందరికీ చేత కాదండి. డబ్బు ఉండొచ్చు, చాలా మంది దగ్గర ఉంది డబ్బు, బట్ సర్వీస్ చేయాలనే ఆ లక్ష్యము, ఆ తలంపు రావడం గ్రేట్. మీరు చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారని విన్నాను. ఒక్కటేదన్నా చెప్పండి మా కోసం.
అంటే వృద్ధులు అంటే మాకు కొంచెం అమితమైన ప్రేమ. వృద్ధులు అంటే మా నాయనమ్మ వయస్సు, మా తాతగారు వాళ్ళ దగ్గరికి పెరిగాం అనమాట. ఎందుకంటే ఓకే. వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. లాస్ట్ లో చాలా మంది కూడా వృద్ధాప్యాన్ని కొంచెం రెక్లెస్ చేస్తుంటారు. ఏది Yes, yes. వాళ్ళ మనవాళ్ళు కానీ కొడుకులు కానీ. పట్టించుకోరు. వృద్ధాప్యంలో వాళ్ళు క్లైమాక్స్ దశలో ఉన్న సమయంలో వాళ్ళు మరణించిన తర్వాత భగవంతుడికి వెళ్ళి నీ కొడుకు, నీ కోళ్ళు, నీ మనవాళ్ళు ఎలా చూసారమ్మా అన్నప్పుడు ఆవిడ గర్వంగా ప్రౌడ్గా చెప్పాలి. చెప్పాలి, నా కోళ్ళ బాగా చూసింది, నా మనవడు చూసాడు అని చెప్పాలి. కూతురు కంటే కోళ్ళే ఎక్కువ అని వెళ్ళని అందుకని వాళ్ళలో జీవితాన్ని కోల్పోయి క్లైమాక్స్ దశలో ఉన్న వాళ్ళ దగ్గర గానీ మనం ఆ బాధ అక్కడ ఒక ప్రేమే ఉంటది. ప్రేమే ఉంటది అనేది మేము గ్రహించి మా సరే, నాయన- మేమనేది ఏంటంటే తల్లి, యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు ఒక బామ్మను కానీ తాతయ్యను కానీ మనం కరెక్ట్గా చూడగలిగితే మనం ఏ గుడికి వెళ్ళక్కర్లేదని మా ఫీలింగ్. కరెక్ట్ చెప్పారు. ఇంటికి అంటే అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది దగ్గర, ప్రేమ వైబ్రేషన్. అట్లాంటి ప్రేమతోటి మా నాయనమ్మ దగ్గర మేము పెరిగాము. ఏదో ముసలి వాళ్ళ కంటే వాళ్ళ ఎంత శక్తి ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ అవి కానీ. ఉంటుంది అనేది మేము అందుకని ఇక అట్లాగా ఈ కొన్ని వృద్ధ ఆశ్రమానికి వెళ్తాం, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చూస్తూ ఓకే. 2 సార్లు జోలి కార్యక్రమం కూడా పట్టాం అనమాట. వేసి కొంచెం అంటే ఒక మూల నుండి తెలియాలి కదా. కరెక్ట్ కరెక్ట్. అట్లా సీరియల్లో ఒక కార్యక్రమం మంచి ఒక సిన్సియర్ ఒక 100 మంది ఉంటారు వృద్ధులు. కొంతమంది వదిలి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును అవును, చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పెట్టేవాళ్ళు ఉన్నారనమాట. సరే వాళ్ళు అన్నారు ఒక ఆటో ఉంటే నైట్లు అక్కడ ఉన్న ఫంక్షన్స్ మిస్ అయిపోయింది భోజనం అంటే, తీసుకెళ్ళడానికి ఆటో కావాలంటే దాని మీద మేము ఒక జోలి కార్యక్రమం బట్టి కొన్ని డబ్బు మేము వేసి ఆ కార్యక్రమం అట్లా కొన్ని జరుగుతుంది. ఒంగోలు ఒక ఆశ్రమం అంటే ఇల్లు వాళ్ళకి అంత పడిపోయేంత గుడిసెలాగా ఉంటే మేము వెళ్ళే చూడడానికి వెళ్తేప్పటికి వర్షం నీళ్లు ఉండే ఆశ్రమం లోపల. అసలు వాళ్ళు అట్లా వెళ్ళి కొంచెం సరి చేస్తాం అన్నట్టు. మేమే ఏంటంటే డొనేషన్స్ ఇవ్వడం కాకుండా మా అన్నగారు మా పెట్టేసి కొంచెం ఏం చేయాలో మేము డబ్బులు ఇవ్వకుండా కొంచెం అక్కడే సర్వీస్ చేసి వాళ్ళకి ఏం కావాలనేది కొంచెం న్యాచురల్గా చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే, రైట్. నిజంగా ఆ రామ లక్ష్మణ్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ సీతారామ లక్ష్మణులు ఎలా ఉండేవాళ్ళు మీరిద్దరు కూడా అలాగే అసలు యాజ్ ఇట్ ఈజ్ గా ఒకరి మాట ఒకరు జవదాటకుండా ఆదర్శవంతమైన అన్నదమ్ములుగా మీరిద్దరు నిలుస్తున్నారు. చాలా మంది అన్నదమ్ములకు ఆదర్శం నిజంగా మీరిద్దరు. ఒకే డ్రెస్, ఒకే రకమైన క్యాప్, ఒకే రకమైన షూ. ఇందాక నేను ముందు చూసిన డ్రెస్ సేమ్ ఉంది, ఇప్పుడు చూసిన డ్రెస్ కూడా సేమ్ ఉంది. చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇంకెప్పటికీ ఇలాగే ఉంటారా? మేమిద్దరు ఉంటాను కదా, మా గొప్పతనం ఏం కాదు. భగవంతుడు డిజైనింగ్ కొంతమందికి ఆదర్శంగా ఉండటం కోసం డిజైన్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు కూడా ఉంటారని అడిగారు. ఉండకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. చెప్పమంటే చెప్తాం. చెప్పండి. ఉండటానికి ఏమున్నాయి, ఉండకపోవడానికి ఏమున్నాయి, రెండు చెప్పండి. చెప్పండి మరి. అడిగింది కొన్ని కోర్టుల్లో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మేము అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు దేని మీద ఎక్కువ కేసులు ఉంటాయి అని అడిగితే అన్నదమ్ముల గొడవలు, చిన్న ఆస్తి కాడ గట్టు దాటి చిన్న ఒక గేజం ఒక స్థలం కాడ కూడా గొడవలు ఉందని లాస్ట్ దాకా విన్నాం అనమాట. ఒక తల్లి పాలు తాగాం. ఒక పళ్ళెంలో చిన్నప్పుడు మా ఇద్దరు కలిపి అన్నం వేసేవాళ్ళు. అట్లా అన్నం పిల్లలు చెల్లికేసి ఇద్దరు కలిపి ఒక ప్లేట్లు వేసేవాళ్ళు. ఇట్లా కొట్టుకునేవాళ్ళు. ఇట్లా మనం స్టార్టింగ్ లో నుంచి ఇంత ఈజీగా మనం వస్తూ ఎదిరిగిన తర్వాత నేను అనే భావనతో ఇడిపోతున్నారు చాలా సోదరులు. నేను భావన దీనికి ఇడిపోవటానికి కారణం ఏంటి, ఉండటానికి రీజన్ ఏంటి అని 2 చదువుతాను తల్లి. నేను అనే భావన కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువైతే, కొంచెం బలం అంతే, అది ఓరపుల్ అయితే ప్రత్యేకత కోరుకుంటది. ఇప్పుడు మీ ఇద్దరు స్టేజ్ మీద కూర్చున్నాం, మా ఇద్దరు ఎవరినో పిలిచాడు అనుకోండి, అన్నని పిలిచారు కాబట్టి రెస్పెక్ట్ అనుకోండి. నన్ను పిలిచారు అనుకోండి, ఓ తమ్ముని పిలిచారు, వాడు బాగా యాక్సెప్ట్ చేయాలి. నేను ఉన్నానని వాడిని పిలిచాడు, అన్న పిలుచుకున్నాను అనే దానిలో చాలా రాంగ్ ఉంటుంది. ఇది కూడా మనం ఒక రన్ త్రూ చేయాలంటే కొంచెం సాక్రిఫైస్ చేయాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కొంచెం ఉండాలి, ఎక్స్పెక్టేషన్ కొంచెం దూరం ఉండాలి. కలిసి ఉండటానికి రీజన్ ఏంటంటే డ్రెస్ బ్రదర్ ఏం చేస్తాడో అదే నేను వేసుకుంటాను. ఇప్పుడు నేను ఎంతవరకు నాకు సపరేట్ ఏం లేదు. ఆయన తీసేసి మీరు వేసుకుంటారా? వాడు ఏం తీసేసి కాదు, అంటే ఇద్దరం ఒకటి వేసుకుంటాం కదా, ఇద్దరం ఒకటి వేసేస్తాం కదా. ఫస్ట్ వాడు సెలెక్ట్ చేస్తాడు, ఇది మంచిదా నాది మంచిదా నువ్వు మంచిదా అనే కాంపిటీషన్ ఉండదు. అన్న ఏది సెలెక్ట్ చేస్తే వేసుకోవడం అర్థం కూడా చూడను. ఇది ఫస్ట్ రీజన్స్. ఒక ప్లేట్ లో ఏదైనా 4 ఫ్రూట్స్ తీసుకొచ్చారు అనుకోండి, ఫస్ట్ తీసుకున్నవాడు ఆ చిన్న పండు ఏదన్నా కానీ డ్యామేజ్ ఫస్ట్ అది తీసుకుంటాం. అంటే మనం ఏదైతే సాక్రిఫైస్ లోనే బంధం ఉంది, ఎగ్జాక్ట్లీ మన ఎక్స్పెక్టేషన్ లోనే దూరం ఉంది. కరెక్ట్ చెప్పారు. నాకే మర్యాద లేదు, వాడికే మర్యాద నాకు ఈ లేదు అనేది కూడా మనం ఏం చేసాం అనే దానిలోనే చాలా గొప్ప విషయం ఉంది. కానీ ఎంతండి మీ ఏజ్? అంటే పుట్టింది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియదు, 56 అనుకుంటున్నారమ్మా. ఇన్నేళ్ల నుంచి 55-56 ఏళ్లగా ఇద్దరు ఇలా కలిసే ఉన్నారా? చాలా గ్రేట్ అసలు మీరిద్దరు. చాలా మంది అనేవాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటారు, ఇంతకుముందు పెళ్లి కాకముందు
పెళ్ళైనా ఇడిపోతారని మేము ఎంతమంది చూసామన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. రాజ్యాలు ఇడిపోతారు, ఆడవాళ్ళు మీరు కూడా ఇడిపోతారని అన్నప్పుడు మేము ఉన్నాను. కలిసి ఉంటాను పెళ్లి కానీ ఇడిపోవడానికి పెళ్లి అవసరం అని కూడా డౌట్ వచ్చింది. కరెక్టే కదా. మళ్ళీ మీరు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళని చేసుకున్నారు. అట్లాగే ట్విన్స్ ఉంటే మాలాగా ఉంటారని ప్రయత్నించాము. సినిమా వాళ్ళు అప్పుడు ఫైటర్స్ గా ఉన్న టైంలో 25-26 అయింది మాకు మ్యారేజ్ అయ్యి. ఆ టైంలో ఎతికాము, ఎవరు ఇద్దరు ట్విన్స్ చూసాము, ఇవ్వలేదు. మా ఊర్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చేసుకున్నాం. ట్విన్స్ కంటే అద్భుతంగా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు. మేము అప్పుడప్పుడన్నా ఇది పని మీద అరుచుకుంటాం కానీ వాళ్ళ తోటి కొట్లాడబడింది లేదు, అరుచుకున్నది లేదు. గ్రేట్. అసలు పిల్లలు డిజైన్స్ అదే పిల్లలు ఏం చదువుతున్నారు? నలుగురు. ఒక అమ్మాయి డాక్టర్ MBBS అయిపోయింది, ఒక అతను మా జాబులోనే పని చేస్తున్నాడు, ఒక పెద్ద అబ్బాయి మేనేజింగ్ కోర్స్ అనేది లండన్ చదువుతుంది, ఒక అబ్బాయి ఇంజనీర్ అయిపోయి నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు చెప్పిన దాంట్లోనే మీ ఇద్దరి మధ్యన ఎంత అనుబంధం ఉందనేది అర్థమైంది. మీరు క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు. పిల్లలు ఎంతమంది, ఏం చదువుతున్నారని అడిగిన వెంటనే నలుగురు పిల్లలు అన్నారు కానీ అన్నయ్యకి ఇద్దరు నాకిద్దరు అని చెప్పాలా, అన్నయ్యకి ఒకరు నాకు ముగ్గురు అని చెప్పాలా, అన్నయ్యకు ముగ్గురు నాకు ఒకరని చెప్పలే, మీరు నలుగురు పిల్లలు అని చెప్పారు. అక్కడే అర్థమైపోతుంది మరి ఎవరికి ఎంతమందో తెలియదు. నలుగురు పిల్లలు అంతే. నలుగురు పిల్లలు గ్రేట్. అసలు మనం అందరం భగవంతుడి పిల్లలు అందరిని పోషించలేం కాబట్టి కొంచెం మంది లిమిట్ కోసం నలుగురిని పుట్టించారు మీ ఇద్దరికి. షేర్ చేశాడు భగవంతుడు. అదే నేను విన్నాను ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి కష్టాలు పడి ఇవాళ ఈ స్టేజ్ వరకు మీరు వచ్చారు అని చెప్పేసి, కనీసం తినటానికి కూడా తిండి లేనటువంటి దారుణమైన దయనీయ స్థితిలో నుంచి మీరు ఇవాళ వేరే వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితిలోకి వచ్చారంటే అది మీ మంచితనమేమో మేబీ. అంటే భగవంతుడు అప్పుడప్పుడు టెస్ట్ పెడతాడు తల్లి, అసలు ఏంటి అనేది. ఆ టెస్ట్లో మనం కానీ ఓడిపోయి డబ్బులు వచ్చిన రాగానే ఆ టెస్ట్ మర్చిపోయి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే ఆ సుఖ కోల్పోవడానికి ఛాన్స్ ఉంది. కొన్ని పేర్లో ప్రతిష్టలో కొంచెం నేను అనే భావనతోటి ఆ సుఖ కోల్పోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి మేము ప్రతి సంవత్సరం సమయం ఉంటే 6 months ఒక మళ్ళీ ఊరెళ్ళి అసలు మేము తిరిగిన ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆకలి బాధ, నన్ను అన్నం పెడతారేమో తెస్తారేమో అని కళ్ళలో నీళ్లు తిరిగిన టైం కూడా ఉందన్నమాట. మేకలు కాసిన అప్పుడు, గేదెలు కాసిన స్థితి, ప్రతి మనిషి కూడా ఆ స్థితిని అక్కడికి వెళ్ళి ఇస్తే గానీ ఆ జ్ఞాపకం రావాలన్నమాట. ఎందుకు కొంతమంది అంటే ఆ ఏరియాకి వెళ్తే ఆ పాత గుర్తొస్తుందని వెళ్ళరు అన్నమాట. అసలు కానీ మీరు కావాల్సి అక్కడికి వెళ్ళి తోటి వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో కూర్చొని సాధారణంగా లుంగి కొట్టుకుని ఆడ ఊర్లో ఇక్కడ ఉన్నామంటే ఇది ఇచ్చాడంటే ఉదాహరణకి ఒక కథ చెబుతాం తల్లి. మేము ఊర్లో కోతలకు వెళ్ళేవాళ్ళు, కోతలు పెట్టని వేరే ఊరు వెళ్ళేవాళ్ళు. ఎంత ఏజ్ లో అండి అది? 17, 18 అట్లా చిన్న వయసు, 16-17 సంవత్సరాలు. మేము LKGలో అందరూ స్కూల్కి వెళ్ళి LKG పనికి వెళ్ళాము. మేము LKG పని స్టార్టింగ్ రూపాయి కాడ నుంచి పనికి వెళ్ళాం అనమాట. అంటే అట్లా పని ఏంటంటే రూపాయి పత్తి తీసుకోవడానికి మా తాతగారు అంటే నడవటం ఏజీ ఉంటుంటే ఆయన పైన ఎక్కించుకొని తీసుకెళ్ళి షేలో వెళ్ళి పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేవాడు. అలాగా ఫ్యామిలీ అసలు ఏమి చెట్టు పొలం లేదు. మా నాన్న కొంచెం రెస్పాన్సిబిలిటీ లేరు ఫ్యామిలీ మీద. ఆయన కొంచెం పూలరంగడ అంటారు మా నాన్నగారు. పూలరంగడ రంగారావు ఒరిజినల్ పేరు పూలరంగడ. ఆయన కొన్ని జోదా కొన్ని పందాలు సరదాగా ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేకుండా దానివల్ల మాకు గురువు, ఆయన మాకు పెద్ద గురువు. మరి అంతే కరెక్ట్. ఆయన నుంచే చాలా నేర్చుకున్నాం. ఆయన ఏం చేయకూడదు నేర్చుకున్నాం అనమాట. అందుకని జీవితంలో ముందు అంటే తాగకూడదు, జీవితంలో ఆయన చేసే మనం చేయకూడదు ఆపోజిట్ కున్నాం అనమాట. ఈ రోజు మాకు సేఫ్ అయింది అనమాట. అందుకని మా ఫాదర్ ఆయన సాక్రిఫైస్ చేశాడు, అంటే మా జీవితాల కోసం ఆయన సాక్రిఫైస్ చేశాడు అనుకున్నాం. ఆయన చెడిపోయి మమ్మల్ని బాగు చేశారు. లాస్ట్ దాకా ఆయన చాలా మర్యాద చూసి అద్భుతంగా ఆయన అనుకున్న కోరి ప్రకారం దేహం వదిలేరు. గొప్ప గురువు మాకు నాన్నగారే. ఫస్ట్ గురువు నాన్నగారు అయితే చేయకూడదు నేర్పిన గురువు కదా. మరి అది కూడా ఇంపార్టెంట్ కదా. కదా ఏం చెయ్యాలి చాలా మంది చెబుతారు, నేర్చుకోవాలి చాలా మంది తక్కువ అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో మీరే పనులు చేసుకుంటూ మీరే ఫ్యామిలీ చేసుకుంటూ ఇంట్లో అంతా ఫ్యామిలీ మెయింటైన్ అవుతా స్టార్ట్ అయింది. మీరిద్దరే పిల్లలా అమ్మకు? మొత్తం 5 తల్లి. ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క, లాస్ట్ మీద. మా ఇద్దరు కంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ మా అన్నగారు ఉన్నారు. మాకు మెయిన్ హెడ్ గా. మా ఫాదర్ ఎప్పుడైతే కోపు వదిలేసారో మా అన్నగారు ఆ ఫ్యామిలీని తీసుకొని ఇప్పుడు ముగ్గురు మేము కలిసే ఉంటాం, ఒక ఇంట్లోనే ఉంటాం. ఇంటి దగ్గర కూడా మాలు వస్తే తప్పకుండా ఊరు వెళ్దాం. మీ ఊరు వస్తాను. ఇట్లాంటి లైఫ్. ఎక్కడండి ఊరు? ప్రకాశం డిస్టిక్, కారంచేడు మండలం, చిన్న విలేజ్. నందిగుంటపాలెం. అందుకని మాకు 8 నందులు వచ్చినాయి.
ఆ ఊరు అంటే పిల్లలు డిసైడ్. చిన్నప్పుడు ఎందుకు అంటే ఇది కూడా చిన్నప్పుడు ఒక నంది ఉండేది మా ఊరు పక్కన. ఆ ఊరి పేరు ఆడుకుంటూ బావి తవ్వుతుంటే దాంట్లో పడింది, అంటే ఒక లోపల రంధ్రానికి కప్పెట్టారని. ఆ బావి దింగలో వాటర్ వచ్చిందని మా కులదావతకి కుమ్ముతాం ఉంటారన్నమాట మాకు. ఆ చిన్నప్పుడు ఆ నంది చుట్టూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు మేము అంతా. వర్షాలు కాకపోతే టెంకాయలు కొట్టి స్నానం చేయించేవాళ్ళు అనమాట. ఆడుకుంటూ 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 ఆ నందితో చాలా ఐక్యం ఉండేది. ఆ తర్వాత మాకు ఒక 8 నందులు వస్తే ఇద్దరు 2 ఇచ్చేవాళ్ళు. అది మొత్తం 10 నందులు 16 నందులు వచ్చాయి. అప్పుడేమన్నా ఆ నంది పిల్లలు ఎక్కడ కదా అసలు ఎన్ని నందులు వచ్చాయండి ఇప్పటి వరకు? 10 ఉండే. 10 నందులు. అంటే కొన్ని సినిమాలు ఇంకా అవార్డు ఇవ్వలేదు, 5 నంది అవార్డులు వచ్చినాయి. ఆయన 2 ఇచ్చారు కాబట్టి 10 అయినాయి. అదే గ్రేట్ అసలు. ఒకప్పుడు నందితో ఆడుకున్నారు, నందుల్ని ఇంట్లో పెట్టుకున్నారు గిఫ్ట్ గా, చూసుకుంటూ ఆనందపడదు గిఫ్ట్ గా. అలా లైఫ్ స్టార్ట్ చేసి గేదెల్ని మేకల్ని తిప్పుకుంటూ అసలు ఎలా మీరు ఇలా మారగలిగారు? అంటే తినటానికి లేని స్టేజ్ నుంచి ఎట్లా? మాకు గేదెలు, పొలం గెట్లు, పొలాలు చెట్లు అంతా కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. సర్టిఫికేట్ ఇచ్చినాయా? మీరు చేసింది కష్టపడారు. మాకు 16 సంవత్సరాల్లోనే 2 కవల పెళ్లి సంబంధం వచ్చింది. చిన్న వయసులో పెళ్లి చేస్తారు 17 సంవత్సరాల ఊర్లో. మేము సాధించాలి, పెళ్లి చేసుకోవాలన్నాం. మా వాళ్ళు అది ఏం సాధిస్తారు మీరు, 4 గేదెలు కాయండి లేదా వేసుకోండి, ఏదో సాధించాలి, ఏమని తెలియలా, ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఒకటి తెలియదు ఏదో సాధించాలి అనేది. ఇంకోటి ఏంటంటే భగవంతుడికి ఏంటంటే ఏమి తెలియకుండా ఉంటే ఆయన చూపెడతాడు దావి. ఎక్కువ తెలివైపోయినందువల్ల ఆయన కనిపించాలి. దేవుని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నావా? బాగా చెప్పారు. అందుకని మేము కనిపించేది తెలుసుకోవాలా. ఏం తెలియదు నాయన, బట్ ఏదో చేయాలి అని అన్నాం. అదే ఏం తెలియదు, ఏది చేయటా నువ్వే కాదు అంటా కూర్చున్నాం. అట్లాగా రాజు మాస్టర్ గారిని పంపారు అనమాట. మేము అదే ఒక బండరాయి మా ఊర్లో ఉండగా అందరూ సరదాగా ఉండేవాళ్ళు. ఏదో సాధించాలన్న వాళ్ళు ఒక బండరాయి ఉండేది ఊర్లో. 5 ఊర్లు లేపరయ్యా అని అంటుండేవాళ్ళు పెద్దవాళ్ళంతా. దొన్నం తినేవాళ్ళు అట్లా లేపేవాళ్ళు లేపని 150 కేలు 100 కేలు 200 కేలు ఉంటుంది. అది అమ్మో ఒకే రాయ. సరే మనం ఎందుకు లేపకూడదని ఫస్ట్ థాట్ వచ్చింది తల్లి. కొంచెం డిఫరెంట్ థాట్ అనమాట. అదే మమ్మల్ని ఈ రోజు రావడానికి. అప్పుడు 1 ఇయర్ జనం ఎగతాలు చేస్తారు, నైట్ ప్రాక్టీస్ చేసి అది లేపేదానికి అందరూ పుంటున్న తర్వాత 12 గంటలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి పావలా కొనుక్కొని కట్టుకుని భయం లేకుండా చూసాం. అంటే అది ఇంతే శక్తి వస్తుంది అనే సంగతి ఐడియాస్. అట్లా లేపిన తర్వాత ఆ బండ లేపాం. ఎప్పుడు దాకా సాధారణంగా ఉన్నవాళ్ళవి కొంచెం ధైర్యం వచ్చింది. మనస్ఫూర్తి చేతి సాధించవచ్చు అనేది మాకు బండరాయి మా గురువు. రెండో ఫస్ట్ గురువు నాన్నగారు, రెండోది బండరాయి, మూడోది సినిమా ప్రపంచానికి నాన్నగారు గురువు. ఏంటంటే నాన్నగారు గురువు, వ్యసనాలకు దూరంగా ఉంటాను గురువు. ఏదైనా కూడా గురువేగా. తర్వాత ఈ బండరాయి ఏంటంటే బండకి చాలా కష్టం అన్నది కదా, మైండ్ పెడితే ఏమైనా చేయొచ్చు అని నేర్పింది. నా నుంచి చెన్నై రాజు మాస్టర్ గురువు గారి దగ్గర చాలా నేర్చుకున్నాం. అసలు అంటే వేరే చాలా రకాల ఫీల్డ్స్ ఉంటే మీరు ఫైటింగ్ లోకే ఎందుకు రావాలనుకున్నారు? మాకు పరిచయం గురువు గారు ఫైట్ మాస్టర్ గారు మా ఊరు దగ్గర అయింది, చీరాల. ఊరు పరిచయం అయితే వాళ్ళే మనకు ఆ ప్లేస్ కి మనకు కొంచెం ఊర్లో కొంచెం కర్రలు బండలు లేపి కొంచెం కర్రలు తిప్పటాలు చేసుకొని ఉండే కాబట్టి దానికే కదా మనకి సూట్ అవుతారని మాట్లాడడం యాక్టింగ్ కాదు కదా. పట్టాలు చెన్నై వెళ్ళిన తర్వాత కొంచెం ట్యూషన్కి వెళ్ళి ABCDలు సంతకం పెట్టడం అవి నేర్చుకున్నాం. S6 ట్రైన్కి వెళ్ళిన తర్వాత మా రాజు మాస్టర్ S6 ఎక్కడ అన్నారు. S6 అర్థం కాలేదు. అప్పుడు కొట్టి ఎక్కించారు, ఎవరు ఎక్కితే నేర్చుకోవాలని ABCDలు నేర్చుకున్నాం. అసలు సంతకం పెట్టడం అట్లా జీవితంలో అలా వెళ్ళి అంటూ 2001 ఫైట్ మాస్టర్ అయ్యి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ టైం అదేనండి హైదరాబాద్ ఫస్ట్. ఇప్పుడు అంటే ఫైటర్స్ గా ఉన్నప్పుడు వచ్చాం. మామూలుగా చెప్పాం కదా కొంచెం మాట్లాడదు ఎక్కువ. మీరు మాట్లాడకపోతే ఎట్లా ఆయన కూడా మాట్లాడిరా? ఇదే అన్యాయం. ఎలా చూసుకుంటారు చూడండి మిమ్మల్ని మురిపంగా తమ్ముడిని. సూపర్ అసలు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అంటే అన్న తమ్ములు ఇలా ఉండాలి, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటారు అనేది అర్థమవుతుంది. చాలా గ్రేట్ అసలు. హైదరాబాద్ రావడం ఎందుకనేదా నా లోపల ఒక 2 అవుతుంది. షార్ట్ కట్లో సినిమా ప్రపంచాన్ని వదిలి మా జీవితం ఫైనం అనేది గమ్యానికి క్లైమాక్స్కి వెళ్దామని నేను అనుకుంటున్నాను. అంటే మా ఈ యాత్రలోకి ఎలా వచ్చాం. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బెదరే మెయిన్. అంటే కొన్నాళ్ళు మా గురుగారి దగ్గర ట్రై చేసి ఒక 6 months ట్రై చేసిన కానీ పట్టించుకోవాలా తీసుకెళ్ళటానికి. అలా నేను రిలాక్స్ అయ్యా. ఏం గురుగారు పట్టించుకోలేదురా, నేను అయినప్పుడు మా బెదరే దానికి ఇంకా లేదు
పట్టు వదలని పట్టులో ఇక్కడ దాకా అన్నాడు. బట్ పట్టారు పట్టు పట్టిన నాకు గురువు. అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకెందుకులేంటే పెదరు లవ్ చేశారా? ఎలా? ఊర్లో విలేజ్ లవ్. ఆ అమ్మాయి చేసిందా వన్ సైడేనా? వన్ సైడేనా? డీప్ కాదు. ఈ అమ్మాయి అయితే బాగుంటది అనుకున్నాడు. ఇన్నాళ్ళు మా వైపు గారు తెలియదు, మీరు చెప్పేస్తున్నాం పర్లేదు. ఇప్పుడు మీ వైఫ్ చూస్తారేమో ఈ లవ్. చూడండి ఈశ్వర్ తెలిసిన తర్వాత కాబట్టి ఫైట్ మాస్టర్ కదా, కొంచెం భయపడదు అడగడానికి. భయపడతారా? అంటే ఇంట్లో కూడా భయపెట్టిస్తారా? మేము భయపడతాం. భయపడతారా? భయపెడతారా? భయపడాలి తల్లి. ఒకరికొకరు చూసి భయపడితేనే జీవితం చాలా సేఫ్ గా ఉంటుంది. అంతేనా? ఉంటాం. అవును, ఇప్పుడు లవ్ చేశారు, అమ్మాయికి ప్రపోజ్ చేశారా లేకపోతే మీలో మీరు అనుకుంటూ ఉన్నారా? ప్రపోజ్ చేసాం, ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిందా? అంటే కోసం మేము ఈ మెడ్రాస్ కోసం నా కోసం సాక్రిఫైస్ చేశారు. బెదరు వెళ్దామని బలంగా అన్నారు కాబట్టి ఇంకా ఆశయం ముందు ఇదంతా పెద్ద అనిపించలేదు. అటు ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా ఆ ఏజీకి అంత కరెక్ట్ కూడా కాదు అది అని, ఏదో చిన్న వయసులో అందగానే అది ఏజీ కాదనేది లోపల అంతరాత్మ ఒకటి చెప్తుంది. ఫైట్ మాస్టర్ అయినాక మళ్ళీ కలిసారామని? ఫైట్ మాస్టర్ పెళ్ళి పిల్లలు అయిపోయి ఉంటారేమో, కలవలేదు. వాళ్ళు ఎక్కడుండారో ఇప్పటికొచ్చి మళ్ళీ కలవలేదు. ఇక నాకు కలవల, ధర్మం కాదు కదా. అవును, అంటే జస్ట్ ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుకునే దానికి కూడా కలవలేదు, కనిపించలేదు. కానీ ఎక్కడ కనిపించలేదు, మనం ఫోకస్ చేయలేదా? కరెక్ట్ చెప్పారు, ఫోకస్ చేస్తే కనబడేది. వద్దనుకున్నారు కాబట్టి కలవలేదు, కలిసే ప్రయత్నం చేయలేదు. అమ్మో, ఏదైనా ఫోకస్ మీద ఆధారపడింది. చూడండి రాము గారి సంగతి చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత, ఓకేనా? మీ వైఫ్కే చెప్పిన. ఆ తర్వాత రాజు మాస్టర్ గారి నుంచి మళ్ళీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఫస్ట్ మూవీ ఇట్లా వచ్చి అది సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లా ఇటు శ్రావణి అట్లా వేసి ఒక 4 సినిమాలు. ఇంకోటి మా రాజు మాస్టర్ తర్వాత మళ్ళీ అద్భుతమైన గురువు పూరి జగన్నాథ్ గారు, ఆయనేగా మరి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు రాజు మాస్టర్ గారు, ఇండస్ట్రీలో వెదగటానికి గురువు పూరి జగన్నాథ్ గారు చాలా మందికి ఇచ్చినట్టున్నారు లైఫ్ కదండి. వాళ్ళు మేము ఒకళ్ళు, మీరు కూడా ఒకరు. ఆ బిచ్చి తీసుకున్న వాళ్ళు మేము ఒక బిచ్చిగా. ఇప్పుడు టచ్ లో ఉంటారా? మాట్లాడుతుంటారా? చాలా మూవీస్ చేశారు కదా మీరు, ఎన్ని చేశారు మొత్తంగా? స్టడీ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్టు, అమ్మానాన్న తమిళం, 3 వరుసగా రవితేజ గారు. ఫైట్ మాస్టర్ ని ముద్రేసి బయట పంపాడు. ఇది కూడా అంటే రాజమౌళి ఎస్ఎస్ ముద్రేసాడు, రాజముద్ర లాగా. ఆ తర్వాత తల్లి వెనకంజ తిరగకుండానే అవార్డ్స్, పేరు ప్రతిష్టలు చాలా వచ్చినాయి. అటు చోట భయం కూడా వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ పేరు ఎక్కడ పోద్దో, అదే ఆ తర్వాత ఈ డబ్బులు మనం చనిపోతే ఎవరైనా తింటారో, ఎలా పోద్ది, భయం కూడా వచ్చింది. అప్పటికి మ్యారేజ్ కాలేదు కదా? అయింది. ఫైటర్ గా ఉన్నప్పుడు అయింది. ఫైటర్ గానే ఉన్నట్టు అసలు పెళ్లి ఏంటంటే మేము అన్నాం, పెళ్లి తొందర వద్దు అని అన్నాం. అంటే ఏదో ఒకటి చేయాలని. మా నాన్నగారు కష్టం లేక ఇంతవరకే గ్రేట్, ఇంతకంటే మీకు సీన్ లేదు, చేసుకోండి అని ఇట్లా చెప్పారా? 96 లో మ్యారేజ్ అయింది. అలా ఇన్ని వచ్చిన తర్వాత భయం కూడా వచ్చింది. ఇప్పుడు డబ్బులు పేరు వచ్చే ధైర్యం ఉండాలి, భయం వచ్చిందంటే అనేది మేము ఇద్దరం కూర్చొని ఆరా చేసాం. అసలు ఏదైతే ఏటికి ఆధారం లేకుండా ధైర్యం ఏముంటుంది? ఇది అనేది ఇప్పుడు మనం ఇంతకు ముందు పేరు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు డబ్బులు లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఇదేంటి ఇప్పుడు లేనితనాన్ని చూసాం, ఉన్నతనాన్ని చూసాం అనే దాంట్లో నుంచి ఒక చిన్న మా లోపల అంతరం పైన స్టార్ట్ అయింది. ఏంటి శాశ్వతమైన ఆనందం ఏంటి, ఇది అనిత్యమైంది ఏంటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇదేంటి అనే సత్యాన్ని కొంచెం అన్వేషణ మాకు వచ్చి నాగార్జున సాగర్ దగ్గర ఫాస్ట్ 10 days కోర్స్ ఉంటుంది బుద్ధ భగవాన్ది, మైత్రి భావన. బుద్ధ భగవాన్ బుద్ధి చెప్పాడు. మీకు ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం బుద్ధి చెప్పి బుద్ధిగా నడుచుకోమని చెప్పిన గొప్ప గురువు కదా. ఉండాలి, ఇలా ఒలుగుగా ఉంటారంటానికి కారణం ఇలాంటి గురువులు మా లోపల వచ్చి కొంచెం అది చెబుతున్నారు తల్లి. అహంకారం 100% పెరిగితే జైల్లో ఉంటారు, అహంకారం 50% ఉంటే ఫ్యామిలీలో ఉంటారు, అహంకారం 20% ఉంటే ఆత్మీయ చింతల్లో ఉంటారు, అహంకారం 0 స్టేజ్లో ఉంటే భగవంతుడి దగ్గరగా ఉంటారు, భగవంతుడు అవుతారు. మనం అంతా ఏ స్టేజ్లో ఉన్నదే మన పరిచయం పెట్టి అనుకోవాలి. అప్పుడు ఇఫాస్నాకి వెళ్ళిన తర్వాత అంతర్ఫైనం స్టార్ట్ చేసిన తర్వాత ఓహో మేము అక్కడ గ్రహించామంటే తల్లి, ఆనందం అనేది భౌతిక ఆనందం, ఆత్మానందం అనే దానికి అసలు ఏంటి తేడా అని మేము గ్రహించాం తల్లి. భౌతిక ఆనందం అనేది ఏంటంటే ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది, డిఫైనింగ్ ఆనందం. డబ్బులుంటే ఆనందం అనుకోండి, డబ్బుల మీద ఆధారపడుతుంది. ముందు తాగితే నాకు ఆనందం అనుకోండి, ముందు మీద ఆధారపడి ఉంటుంది.
పేరుంటే ఆనందం అనుకోండి, పేరు మీద ఆధారపడి ఉంటుంది. పొగడింతల మీద ఆధారపడ్డాం అనుకోండి, రామలక్ష్మణ్ సూపర్ అన్నారు అనుకోండి, ఒక రోజు ఏదో ఆ సరదాగా పొగుడుతాడు, ఒక రోజు ఆయన పొగడలేదు అనుకోండి, మనకు దుఃఖం వస్తాను ఛాన్స్. ఓహో, ఆనందం అనేది ఇంకో దాని మీద ఆధారపడేది కాదు, ఇది ఇన్నర్లో ఉండాలి అనే సత్యాన్ని మేము ఈ గురువు డిపెండ్ అవ్వకూడదు అనేది, డిఫెండ్ అవ్వకూడదు అనేది. ఆనందం ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది కూడా మనకి దుఃఖానికి కూడా ఎందుకు అవుతుందంటే ఈ వ్యసనాలతోటి డిపెండింగ్ ది వ్యసనం. అందుకని ఓహో, ఒక సిగరెట్ అలవాటు ఉంది, 4 గంటలు సిగరెట్ లేదు, అది షావులు బొందేశారు, సిగరెట్ లేదు అనుకోండి దుఃఖం. అప్పుడు మనల్ని దుఃఖ పెట్టేది ఏముందో అది మన దగ్గర రాకూడదని. టీ కూడా అలవాటు కింద వచ్చిందని. టీ కూడా చాలా మంది 4 గంటలు టీ తాగలేదని తలనొప్పిగా ఉంటది అంటారు. అవును, చాలా మంది దగ్గర విన్నాం. అందుకని టీ కూడా మేము తాగరా? తాగం. ఇది లేకపోతే నడవదనేది అసలు లేదు. లేదు, కాఫీ తాగరు, టీ టీ తాగరు, తాగం, మందు లేదు, సిగరెట్ లేదు, అసలు ఏం లేదన్న. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అది కూడా చేయరా? బ్రేక్ఫాస్ట్ అంటే వండిన ఆహారం ఒక పూట తింటాము. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు, దోశలు, అసలు ఇవి కూడా తినము. ఏం తింటారు మరి? పొద్దున్నే మొలకెత్తి విత్తనాలు, మనం బాదం, పిస్తా ఈ నానబెట్టి, బొప్పాయి, ఫ్రూట్స్ తింటాం. అంతే. కొబ్బరి బెల్లం తింటాం. కొబ్బరి బెల్లం ఫస్ట్ అవి తిన్న తర్వాత ఏనా మధ్యాహ్నం లంచ్ తింటారా? లంచ్ ఓన్లీ ఒక వైట్ రైస్ కూడా లేదు, ఈ సాంబార్లు, కొర్రలు ఇవన్నీ ఉంటాయి, ఈ ముడి ధాన్యాలు ఉంటాయి కదా, అవి ఒక పూట ఒకటి తింటాము. నైట్ ఫ్రూట్స్ కానీ గంజి అలాంటివి నాకు లైట్ గా లిక్విడ్ ఐటమ్స్. ఇప్పుడు బార్లీ వాటర్, ఎండాకాలం చాలా మంచిది, అది తీసుకుంటాం. ఇలా జీవితం విపాసనాకి వెళ్ళి ఒక 10 days కోర్స్ చేసుకొని అక్కడ అంతర పయనంలో స్టార్ట్ చేసుకొని ఒక 7 times అట్లా చేయడం జరిగింది. ఆ తర్వాత గురువులని అందరినీ అన్వేషణ స్టార్ట్ చేసాం. మేము అన్నం ఎక్కువగా తినేవాళ్ళు ముందు ఐప్సో మాలేసుకొని నైట్ ఈవినింగ్ టిఫిన్ చేయాలి కదా, దేవుడి దగ్గర దండం పెట్టి నేను ఆకలిగా నిద్ర పట్టలేదని 3 పూటలు అన్నం తినేవాళ్ళు. అన్నం ఫ్రీలు అనమాట, ఎందుకంటే ఊర్లో పొలం పని చేసేవాళ్ళం కదా. అలాంటి ఏంటి మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అన్నం అనేది అని మంత్రశక్తి రాజు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కోర్సు ఒక 1 month ఉండి 10 days అసలు ఫాస్టింగ్ ఉన్నాను, అసలు ఏం తినకుండా. అట్లా ఒక గురువు దగ్గర ఒక్కొక్క సత్యాన్ని, ఒక గురువు దగ్గర ఒక గ్రిప్ తెలియని ఆయుధం ఉంటుందమ్మా. అవును, మొదట మీరు కొంచెం లావుగానే ఉండేవాళ్ళు, తర్వాత తగ్గిపోయారు బాగా. మళ్ళీ మధ్య కొంచెం ఉండాలి కదండి, మరి అందుకని తక్కువ ఉంటే కూడా బాగోదు. అదే తగ్గటం పెరగటం మన చేతుల్లో ఉండాలని. అది ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చేసింది. అంటే అర్థమైపోయింది ఏంటంటే ఒక తిండి మీద ఆధారపడింది. ఈ దేహం ఏంటంటే తిండికి సంబంధించింది, అంతే. మరి మనసు ఏంటంటే ప్రపంచం ఆలోచన. బట్ తిండి తగ్గించుకుంటే దేహం తగ్గుద్ది, ప్రపంచ విషయాలు తగ్గించుకుంటే మనసు కంట్రోల్ ఉంటుంది. ఈ రొటీన్ తగ్గిస్తే భగవంతుడి దగ్గర ఉంటాం అనే సంగతి అర్థమైంది. ఇద్దరికి భలేగా ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఇద్దరైనా ఎందుకు అనుకుంటున్నారు? ఇద్దరు ఒకటే, నిజమే. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడని ఎన్ని రూపాల్లో ఉన్నాడు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే సత్యం అర్థమవుతుంది కదా. అవును, ఇప్పుడు ప్రపంచం మనుషులు వేరుగా ఉండగానే లోపల అంతరాన్ని నడిపే శక్తి ఒకటే కదా. మరి ఆ శక్తిలోనే ఉన్నప్పుడు ఇంక మీ ఇద్దరు మీరు ఎందుకు అనుకోవాలి? ఇద్దరు కాదు, మీరు ఒక్కళ్ళే. ఇద్దరు రూపాలు 2 అంతే, ఆత్మలు ఒకటే. కూర్చునే పద్ధతిలో కూడా కట్టుకున్నావా సేమ్, అసలు యాజ్ ఇట్ ఈజ్ గా. బుద్ధి చెప్పిన బుద్ధి ప్రకారం బుద్ధ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మనకంటే పెద్దగా ఉంటే గానీ మాకు హిమాలయకి వెళ్ళాం తల్లి. మళ్ళీ హిమాలయకి వెళ్ళినప్పుడు ఎందుకు జనం హిమాలయాలు వెళ్తారు ఏంటి అనేది ఒక చిన్న మానమత క్వశ్చన్ వేసుకున్నాం. ప్రతి అంతర్పయనం ఎక్కువగా ఎందుకు అక్కడ ఎక్కువ వెళ్తున్నాం, చదువు లేదు కదా, మన మహాభారత రామాయణం చదివి జ్ఞానం లేదు మా దగ్గర. చాలా వాళ్ళు ఏంటి తల్లి ఎప్పుడు ఏంటంటే హిమాలయ వెళ్ళకుండా ఇక్కడ కానీ మనం ఉండే పడితే అన్ని మనకంటే తక్కువ పడుతున్నాయి, మనమే పెద్దవాళ్ళు కాకపడుతున్నాం. అందుకని కొండలకి వెళ్ళిన తర్వాత మనం జుజుబీలు అప్పుడు మనం జుజుబీలు అంటారు. రజనీకాంత్ ఇంత పెద్ద నేచర్ ముందు నేను నాది కొన్ని రోజులు భూమి మీద ఉండే ఒక నాటక పూటకానికి నేననే ఊగుతున్నామని చెప్తాను. కానీ అందుకని బుద్ధుని పెద్దగా పెట్టుకున్నాం, మనకంటే పెద్దది పెట్టుకున్నాం. ఏంటంటే ఆల్ ఇన్ వన్ అంటారు కదా, చూసుకుంటే అంత ఒకటే అనే సత్యాన్ని మనం అంటాం కాబట్టి మేము నేచురల్ గమనించాము. భూమి ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మనమంతా ఒకటే, అనంతా ఒకటే. బాగుంది. అసలు ఎన్ని మూవీస్ చేశారు ఇద్దరు కలిసి? లెక్కేసుకుంటే కొంచెం అహంకారం వస్తుందని లెక్క ఇల్లు మామూలు తెలిసిపోతాయి కదా, కొంచెం దగ్గరగా ఫిగర్ అన్నా. దగ్గర ఫిగర్ 300 అంటున్నారు. 300 అంటాం కదండి, మేము 100 అంటాం. తర్వాత అనేది 100 అనేది ఒక లిమిట్, 300 అనేది ఒక ఎక్స్ట్రా అనుకుంటాం. ఫైటర్ కి మాకు 86 వెళ్ళాము మా చెన్నై. ఫైటర్ తోటి కలిపి ఉండొచ్చు. మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఎక్కడ తమిళ్, తెలుగు అని తిరిగాము ఒక 5 సంవత్సరాలు. 300 ఈజీగా ఉండొచ్చు. ఉంటాయి, చాలా ఉంటాయి. అసలు అన్ని లాంగ్వేజ్లు, అన్ని కంట్రీస్ వెళ్ళటం చాలా. ఏమేమి లాంగ్వేజ్లు వస్తాయి? తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాత్, పంజాబీ ఫిల్మ్స్, కన్నడ కూడా. కన్నడ ఆల్రెడీ 9 లాంగ్వేజెస్ లో చేశారు. అన్ని లాంగ్వేజ్
ఎన్ని ఈ లాంగ్వేజ్ దేహం లోపల మాట్లాడేదానికి ఎన్ని వస్తాయి? తమిళ్, కన్నడ, మలయాళం, కొంచెం హిందీ, ఇంగ్లీష్ కొంచెం కొంచెం ఏదో ఒకే ఒక లాంగ్వేజ్ కూడా ట్రై చేస్తున్నాం. ఏంటది? భగవంతుడు లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తెలుసుకుంటే ఏం తెలుసు అవసరం లేదు. గమనించాను తల్లి, ఆ లాంగ్వేజ్ తెలియక ఇబ్బంది పెడుతున్నాం. అంటే ప్రపంచ లాంగ్వేజ్ తెలుసుకున్నావా బతకటానికి? భగవంతుడు లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంది. ఎందుకు మేము గమనించాం, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన సృష్టించిన మనుషులకే ఇన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి, సృష్టించిన ఆయనకు ఒక లాంగ్వేజ్ ఉంటది కదా. మనం ఆయన లాంగ్వేజ్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ లాంగ్వేజ్ అని తెలుసుకుంటే వెరీ షేప్ తల్లి. మీరు తెలియకుండా కూర్చోవడంలో కూడా ఒకేలా కూర్చుంటున్నారు, అసలు మీకు తెలియదు అలా కూర్చున్నాం. అలాగా మీరు చెబుతున్నా చూడండి, మీకు తెలియకుండానే జరుగుతుంది అది. అలాగా బై నేచర్ కావాలని చెయ్యట్లే, మీరు నేను అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుంచి. సరే ఇటు మారుతున్నారు. ఇది కావాలని చేసాడు, ఇది కావాలని చేసాడు. ఇందాక కాదు, ఇప్పుడు కాళ్ళు పెట్టే పద్ధతి కానీ, వెనక్కి ఇలా కూర్చునేది కానీ, సేమ్ మళ్ళీ ఇలా పెట్టి కూర్చుని అన్ని సేమ్ ఉన్నాయి ఇద్దరివి అసలు యాజ్ ఇట్ ఈజ్ గా. మిమ్మల్ని పొరపాటున ఇట్లా రెండుగా పుట్టించినట్టున్నాడు దేవుడు, ఒక్కటే పుట్టించాల్సింది పొరపాటున ఇలా రెండు వేసినట్టున్నాడు. అందుకని రెండు వేసాం కాబట్టి మేము ఒకటి కొంటాం డిసైడ్ అయ్యాం. సూపర్. సరే, ఈ మీరు చేసిన మూవీస్ అన్నిట్లో అసలు ఈ హీరోతో చేయలేదు, ఆ హీరోతో చేయలేదు అని లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోస్ తో చేశారు, అవునా? ఎవరు మిగిలి ఉన్నారు? భగవంతుడు. ఆయనతో ఫైట్ చేయడం, కూర్చోవడం కోసం ఆయన మా కష్టం డైరెక్టర్ అన్నాడు, సార్ మీరు అందరు హీరోని కవర్ చేశారు కదా అని అన్నాడు. కవర్ చేయలేదంటే ఒక హీరోని కవర్ చేయలేదు, కవర్ చేయడం కూడా ప్రయత్నిస్తున్నాము ఆయన అన్నాడు. ఆయన కనిపించడు, వినిపించడు, రూపం లేదంటే ఆయన ఉంటది. బట్ కనిపించే వాళ్ళతో కొట్లాడొచ్చు, వినిపించే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ కన్నా వినపడకుండా అంతా నడుపుతున్నా మాట్లాడాలంటే ఎంత శక్తి కావాలి మనకి. కష్టమేమో ఆయనతో ఫైటింగ్. కష్టమేం కాదు, కష్టమేం కాదంటే మేము ఒకటి గుర్తు చేస్తాం తల్లి. మేము మొన్న నోవాటల్కి వెళ్ళాము వైజాగ్. దాంట్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. నోట్లకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అంతా లాడ్జింగ్ వాళ్ళు రిసెప్షన్లో వచ్చి మా అడ్రస్, మా ఐడెంటిటీ కార్డు, డబ్బులు, కొంత అడ్వాన్స్ అవన్నీ కట్టించుకొని కార్డు ఇచ్చారు. అంటే మనం ఒక రూమ్ లో ఉండాలంటే ఎంత పకడ్బందీ లాక్ చేసుకొని కట్టించుకొని కార్డు ఇచ్చారు. 5వ ఫ్లోర్లోకి వెళ్ళాలని ఒక కార్డు ఇచ్చారు. లిఫ్ట్లు పోయి నొక్కాం, 5వ ఫ్లోర్కి వెళ్ళింది. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేస్తారో నాకు అర్థమైపోయింది. అదే చెప్పండి. పైకి వెళ్ళాము, పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళడానికి ఏం కార్డు కావాలన్నావు? అవసరం లేదు, ఏం కార్డు సార్ అన్నారు. అలాగే నువ్వు భౌతిక ప్రపంచం ఎదగాలంటే ఇన్ని కావాలి, భగవంతుడు వెళ్ళాలంటే ఏం అవసరం లేదు. జీ అనే నొక్కితే ఈజీ కిందకి వస్తావు, ఈజీగా వెళ్తా. అక్కడ ఏం కార్డులు ఇవ్వాలి అవసరం లేదు, నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ కార్డు అండి ఐడెంటిటీ కార్డు అవసరం లేదు. భగవంతుడు నేనే ఒక్కడిగా తీస్తే చాలు, నేనే బాగుంది తెరలు చూడు, నేను నాది లిఫ్ట్ మళ్ళీ ఇంకొక నేర్పి లిఫ్ట్. ఆ తెర నేనే తెరను తీసేపని ఎదురుగానే ఉంటాడు మీలాగా. అన్ని ప్రపంచం అన్ని నేర్పుతీ తల్లి, లిఫ్ట్ దగ్గర నుంచున్నాం. కాదు, ఈ తత్వం ఎప్పుడు బోధపడింది? లేకపోతే గత కొన్నేళ్లగా మళ్ళీ అలాగే కూర్చున్నారు ఇద్దరు. తెలియకుండా సింక్ అవుతుంది. తల పెట్టేటప్పుడు కూడా ఇలాగే పెడుతున్నారు ఒక సైడ్, ఇద్దరు మళ్ళీ ఇట్లా పెడుతున్నారు సేమ్. ఏమన్నారు తల్లి, ఎప్పుడు అద్దించిందనే ఈ తత్వం అంతా ఎప్పుడు బోధపడింది? అదే మహేష్ బాబు చెప్తారు కదా, ఎప్పుడు వచ్చేవనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్ని సంవత్సరాలు దీంట్లో ఉన్నామని వచ్చిందా లేదా, అంటే ఈ లెక్కలు వేసుకున్నాడు నాకు 30 years. అంటే ఎప్పుడు వచ్చింది అని, ఎన్నాళ్ళ క్రితం వచ్చింది అని చెప్పలేము తల్లి. ఇప్పుడు అంటే ఎప్పుడు మొదలెట్టారు? మొదలెడతాం 20 years అవ్వచ్చు. తర్వాత కొంచెం పేరు డబ్బుల గురించి కొంచెం నెక్లెస్ చేసాం. తర్వాత 10 years నుంచి మళ్ళీ ఇదేరా కరెక్ట్ అని దాన్ని పట్టుకోవడం మొదలు పెట్టాం. ఇప్పుడు దాంట్లోనే పైన అందులోనే నడుస్తుంది. మీకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి. హీరో మీ ఇద్దరు ఇష్టమైన హీరో, సినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. అంటే మేము అందరి మనసులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరు హీరోస్ ఉన్నాడు కదా, అందరు ఇష్టం కదా. అందరూ మనుషులు అంటేనే ఇష్టం అప్పుడు, అదే కదా. సరే, మీరు చేసిన సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం? ఇది ఏంటంటే ఆన్సర్ ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడిగారా? మా ఇద్దరు ఎవరు అంటే మీ మంచోడు అని అడిగారు అనుకోండి, ఏం చెబుతాం మేము? మీరు మీ అన్నగారి గురించి చెప్తారు, ఆయన మీ తమ్ముడు గారి గురించి. అట్లా సినిమా కళామ తల్లి, అది చిన్న సినిమా పెద్ద సినిమా డబ్బులన్నీ ఒకటే కదా తల్లి. చిన్న పెద్ద అని కాదు, ఒక్కొక్క ఫైట్ చేసినప్పుడు మనకు ఒకలాంటి ఆ ఫీల్ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్. లేటెస్ట్ గా బాగా నచ్చింది అరవిందో సమేత ఇంట్రడక్షన్ ఫైట్, నిజంగా బాగుంటది. సూపర్ ఫైట్. స్కూల్లో కూడా ఫైట్ ఉంటది ఒకటి, చైన్స్ తో కొట్టుకుంటారు చూసారా, నంబర్ 1 ఫైట్ అది కూడా.
ఆ తర్వాత మాకు- కత్తి, మొండి కత్తితో మాకు కేజీఎఫ్ డైరెక్టర్ మంచి యాక్షన్ డైరెక్టర్ అసలు. అది చూసి మా ఫైట్ చూస్తే అలా సంతోషపడి కలిసినప్పుడు అలా చాలా అంటే ఒక సంతోషపడ యాక్షన్ డైరెక్టర్, యాక్షన్ జోన్ డైరెక్టర్ చాలా సంతోషపడ్డాడని మాకు కొంచెం ఆనందం వేసింది. మొండి కత్తిది కూడా బాగుంటది, చాలా బాగుంటది మొండి నాకు కత్తి. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇది రీసెంట్ గా చేసిన వాటిలో చెప్పారు. ఆ. ఇది నాకు తెలిసి ఎన్టీఆర్ గారి మూవీస్ లో ఇది బాగా నచ్చింది ఫైట్. అలా ఒక్కొక్కరు మూవీ గురించి చెప్పండి. బాలకృష్ణ గారి మూవీలో ఏ ఫైట్ ఇష్టం? సింహాలో ఫస్ట్ సింహ కాంబినేషన్స్ లో బాలీబాబు గారిది డాక్టర్ గారు అరటితోటల ఆహా. fight. అరటితోటలో ఫైట్ డాక్టర్ గా ఎంటర్ అయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వీరసింహారెడ్డిలో చైర్ ఫైట్, అన్నది అలాగే వాల్టేర్ వీరయ్య మెగాస్టార్ అదే, అన్నది. ఆ. ఇంటర్వ్యూల్ ఫైట్, మహేష్ బాబు గారిది భర్త నేనులో థియేటర్ ఫైట్ బాగుంటుంది. భరత్ అని నేను ఎస్ Theater థియేటర్ fight. ఫైట్ అల్టిమేట్ ఉంటది అసలు. అది బ్యాక్గ్రౌండ్ లో నీడలాగా కనిపిస్తూ ఫైట్ సూపర్ అదే ఉంటది అసలు. డైరెక్టర్ వాళ్ళ డిజైనింగ్ వల్ల మన అంటే ఇంకోటి ఫైట్ బారాటానికి డైరెక్టర్ వెనక కథ డిజైనింగ్ లో ఉంటుంది. కథ గ్రిప్ ఇస్తే మాకు దాన్ని అంత తీసుకెళ్ళి ఫైట్ చేస్తాం. అల్లు అర్జున్ గారిది ఏది ఇష్టం? మేము ఫస్ట్ సరైనోడు మా బోయపాటి సినిమా కాంబినేషన్ లో మాకు ఆర్యా నుంచి మొదలయ్యాం, అలా వైకుంఠ ఊరికి అలవైకుంఠపురం వరకు. జర్నీ జరుగుతుంది. సరైన వాళ్ళు ఇష్టమా ఫైట్ బాగా? అంటే కొంచెం బోయపాటి కాంబినేషన్ లో ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మాకు ఆయన కొంచెం ట్యూనింగ్ ఎక్కువ. ఎక్కువ బాండింగ్ ఇద్దరికి. బోయపాటి గారి మూవీలో కంపల్సరీ ఉంటారు మీరు? ఉంటాం. ఆయనకి ఇష్టమా లేకపోతే సెంటిమెంటా ఏంటి? ఆయన అడగాలి మీరు. ఆయన అడగాలి. అడుగుతారు, మీకు కూడా తెలిసి ఉంటది కదా ఆయన గురించి. ఎందుకు పెట్టుకుంటారు మీరు? అడగలేదా? ప్రతి సినిమాలో మాకు ఛాన్స్ ఇస్తున్నారు ఎందుకు ఏదన్నా అని అడగలేదా? మీ అందరికి నచ్చితే ఈ కాంబినేషన్ బాగుంటుందని మీరు అంతేనా? ప్రేక్షకుల మీద ఆధారపడింది మా జీవితం. అంతేనా? తల్లి అంతే తల్లి. మరి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళ ఇష్ట ప్రకారం మేము నడుచుకునే పద్ధతి. రవితేజ గారి మూవీలో ఏది ఇష్టం? రవితేజ గారు మాకు మళ్ళీ సేమ్ పొజిషన్, అసలు అనుకోకుండా పెట్టేస్తున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ. రవితేజ గారి చాలా అలాగే వేరే వేరే సినిమాలో మేకపిల్ల ఫైట్ వాల్తేరు వీరయ్య. Yes. ఓకే, అది కూడా రవితేజ గారిది. అక్కడే ఇది ఇష్టమా? అక్కడ ఇంట్రడక్షన్ ఆయన introduction. ఆయన డైరెక్షన్. ఆయన బాడీ లాంగ్వేజ్ మా కొంచెం ట్యూనింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసాం. మా లైఫ్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయనతోటి. ఫస్ట్ అవే కదా మరి. ఆ, ఇట్లు శ్రావణి పురి గారు, రవి గారు, గారు. రామకృష్ణ. సినిమా కళామ తెల్ల బిడ్డలందరికీ ఎంతో మంది రుణపడి ఉంటాం అనమాట. ఏలు ముద్రగాళ్ళని మాట్లాడ చేతగాని వాళ్ళని ఇంత దూరం మమ్మల్ని నడిపించారే డైరెక్టర్లకు అందరికీ. డైరెక్టర్లు అందరికి, హీరోస్ కి. అంటే ఎందుకు ముందు చాలా పేషెన్స్ పట్టారు, మా ఇద్దరిని భరించారు. మాట్లాడడం కూడా Industry. తెలియదు. తెలుగు మాట్లాడడం కూడా ఇట్లా ఒత్తులు పొల్లు కూడా కొంచెం మంచిగా, మాట్లాడే అదే. అప్పుడు బాగా పేషెంట్ తోటి మా అమ్మాడు అలా ఎక్కడ చూశారు, ఉమ్. కొంచెం పేషెంట్ తోటి ఉండి ఉండి అసలు ఏంటనే మమ్మల్ని బయట నెట్టారు. నెట్టారు. మళ్ళీ సేమ్ పొజిషన్. అంటే మీరిద్దరు ట్విన్స్ కాబట్టి అలా తెలియకుండా జరుగుతుందా ఏమన్నా, లేకపోతే మీ ఇద్దరిది soul ఒకటే కాబట్టి అలా అలా జరుగు- ఉండొచ్చాము. అంతేనా? తెలీదా అంటే అంటే ఎవడ కడుపులో కూడా అలా అంటే ఉండడం నా వచ్చాము. తల్లి- అదే అడుగుతున్నాను. మా అమ్మగారు కూడా డిజైన్ చేసింది లోపల, మీరు ఇద్దరు ఇలా పండుకుంటారు ఇలా కూర్చుంటారని. ఏంటంటే మేము చేస్తున్న పనులు కూడా ఒకటే. మా ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేకపోవటం, ఇద్దరం కలిసి ధ్యానం చేయటం, ఇద్దరు కలిసి సూర్య నమస్కార ప్రాణాయామ చేయటం, ఉమ్. ఆహారం సేమ్ తీసుకోవటం, సేమ్ షూటింగ్, టోటల్ కంప్లీట్ గా ఏమైపోయింది అంటే ఇక్కడ చేంజెస్ అసలు ఏం డిఫరెంట్ ఏం అనిపించదు ఇక అసలు. మీరిద్దరు నాకు తెలిసి మీ వైఫ్లు, పిల్లలు, మీ పేరెంట్స్ లేకపోయినా ఉంటారేమో కానీ మీరిద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళైతే ఉండరు. ఎందుకంటే మేము అప్పుడు కావాలని ఎడగ నడుస్తుంటాం. కొంచెం ఏంటంటే ఆ మమకారం కూడా కొంచెం ఉండకూడదని కొంచెం డిఫెన్స్ చేస్తారు. అది కూడా ఉండొద్దా? ఏదో రాగం ఇది ఎంచకూడదు. ఇప్పుడు మేము విపాసనకి వెళ్ళాం తల్లి, వెళ్ళామంటే మాకు సపరేట్ రూల్ ఇస్తారు. ఒక్క దాంట్లో ఉండనియరు. ఉండరు, మాట్లాడడానికి లేదు. అంటే అక్కడ సైలెంట్ మాట్లాడకూడదు కదా, మౌనం కదా. మాట్లాడుకుంటారేమోనని. మౌనం కదా. అట్లా 2 కోర్సులు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మాట్లాడుకోరని తెలిసి అప్పుడు తర్వాత ఒక రూమ్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు సిన్సియర్టీగా ఉన్నారని చెప్పి అప్పుడు సినిమా వాళ్ళు అంటే మీరు ఉండటానికి లేదు, లేదని వెనక కూర్చోబెట్టారు. వెనక కూర్చోబెట్టారు. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతారేమో. వెళ్ళిపోతారు. తర్వాత 2-3 రోజులు అయిపోగానే కూర్చోడు చూసిన తర్వాత మళ్ళీ ముందుకు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా. రామ్ చరణ్ గారి మూవీస్ లో ఏది ఇష్టం? ఏ ఫైట్? మొగదేర్లో కొంచెం చేసాము, మేము ఫుల్ చేయలేదు, కొంచెం చేసాము. మగధీరలో క్లైమాక్స్ ఇంటర్వల్ ఫైట్, ఏది? బాబు ఎరుగుడ్డు మంచి ఆత్మ ఫైనల్లో రంగస్థలం అసలు కూడా మంచి ఫైట్స్ కదా. మంచి ఆత్మ, మంచి గుడ్ మెంటాలిటీ. వెంకటేష్ గారి గురించి చెప్పండి. వెంకటేష్ గారితో చేశారా? వెంకటేష్ బాబు చేసిన ఆయన కూడా మంచి రమణ మహర్షి భక్తులు. మేము సరదాగా మెడిటేషన్ గురించి మాట్లాడతాం. ఫోన్ సార్ ఆయన ఏ మూవీ ఇష్టం? అంటే వెంకీ మామ చేసాం, అంతకు ముందు కూడా కొంచెం చేసాము. తర్వాత తులసి చేసాము. తులసి బాగుంటది. ఫుల్ ఎమోషనల్. బాడీ గార్డ్. పవన్ గారితో పవన్ గారు చేసాము. గబ్బర్ సింగ్ ఓ. తో ఎంట్రీ. తర్వాత చేశారు ఇంకేమన్నా? గబ్బర్ సింగ్ ఎంట్రీ బబ్బర్ సింగ్ అయిపోయింది ఫైట్. అసలు బ్లాక్ బస్టర్ చేశారుగా. మళ్ళీ ఇప్పుడు సేమ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ చేస్తాం షూటింగ్. ఓహో, పవన్ గారితోనే. పవన్ గారి గురించి చెప్పండి. పవన్ గారి గురించి చెప్పాడు. పవన్ గారు పవర్
పవర్ గురించి మనం ఏం మాడుకుంటాం. మహేష్ బాబు గారు అదే ఒక రకమైన పవర్. పవర్ ఇంకోటి ఏంటి తల్లి, వీళ్ళందరి దగ్గర పవర్ లేకపోతే నేచర్ డిజైన్ కొంతమందికి ఆకర్షణ ఎందుకు పొందుతారు? ఒక ఎగ్జాక్ట్ మనిషిని ఇంతమంది ఆకర్షణ పొందాలంటే ఏదో ఒక తెలియని ఒక శక్తి. ఇన్నర్ పవర్ వాళ్ళు అవును, అదైతే లోపల ఉన్న ఫైరింగ్స్ అంటే ఒక్కొక్క రకమైన పవర్. ఒక్కొక్క రకం డిఫరెంట్ స్టైలిష్ ఉంటుంది. అందుకని భగవంతుడు ఒకే రకంగా పెట్టారు. కాబట్టి లైట్లు చదువుతారు, ఒక ఎల్లో లైట్, రెడ్ లైట్, Red light, గ్రీన్ లైట్, green లోపల ఉన్న పవర్ ఒకటే. అంతే, అంతే, లోపల అంతే. హెల్త్ కరెంట్ అనేది ఒకటే, Just colour change. కలర్ చేంజెస్ ఉంటాయి. సరే ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తా, మీ ఇద్దరు ఒక్క వర్డ్ లో ఆయన గురించి చెప్పాలి, మీరు చెప్పాలి. అడగండి అడగండి. చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పండి. ఆయన మెగాస్టార్ కంటే అందరి నోట్లో అన్నయ్యే మీరు చెప్పండి. గొప్ప. ఆయన మెగా స్టార్ అనే అన్నయ్య అంటే ఆయన పనికి స్టార్, వెంకటేష్. ప్రేమిస్తాడు అంతగా. అంటే ఇప్పుడు కూడా అంత ఏజీలో కూడా ఆ టైమింగ్ అసలు ఎంత అంటే చాలా మేము నేర్చుకోవాలి. 7 గంటలకి షూటింగ్ అంటే 6 గంటల లొకేషన్ ఉంటాడు తల్లి. కానీ మీరు కొంచెం లేట్ రావచ్చు అన్నది ఆల్రెడీ ఏం మధ్యలో చేస్తారు? జర్నీ అంటాడు లేటుగా రావచ్చు అన్నయ్య అంటే, మధ్యలో జర్నీ ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, ఓకే ఓకే, లేట్ అవుతుంది కదా. ట్రాఫిక్ జామ్ కూడా కాకిలేసాడు వస్తాడు. మరి కరెక్ట్ కదా. అందుకే ఆ అందుకే స్టేజ్ అంత లో గొప్పోళ్ళు ఉన్నారు. వేయరు అనుకో. మరి అందుకని పని స్టార్. నాగార్జున గారి గురించి మాట్లాడండి, ఏం చెప్తారు ఆయన గురించి అడుగుతారు ఆయన పర్ఫెక్ట్ స్టార్. మీరు. సేమ్ అంటే అంటే టైమింగ్స్ కానీ, ఫుడ్లో కానీ, ఒక మాటలో కానీ, అంటే ఒక టోటల్ కంప్లీట్గా లిమిట్ మధ్య భాగంలో ఉంటారు. వెంకటేష్ గారి గురించి చెప్పండి. ఈ వెంకటేశ్వర బాబు మెడిటేషన్ స్టార్. మీరు. సేమే. ఎందుకంటే తల్లి యాక్చువల్ ఏంటంటే చాలా మందికి అన్ని వసవరితులు ఉండి, అన్ని అంటే వెంకటేశ్వర బాబు కూడా వసవరితులు, పేర్లు, ప్రదేశాలు ఉండి కూడా ఇది ఏది కాదు ఆత్మ పైనమే అన్నిటికంటే కొంచెం అన్వేషణ ఉన్నతమైందని చేస్తున్నారు. చేస్తున్న మనిషి. అందుకనే మేము ఆయన పవన్ ధ్యాన కళ్యాణ్ స్టార్. బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ గారా, ఆయన బలంగా ఉండే చిన్న బాలుడు. గుడ్ బాగా మెంటాలిటీ. చెప్పారు. కోపం వస్తే కోపం, ఉమ్, ప్రేమ వస్తే ప్రేమగా ప్రేమగా మాట్లాడు. చాలా మంది అంటే కోపం వచ్చినప్పుడు ప్రేమని కొన్ని కంట్రోల్ చేసుకుంటారు. మ్మ్. ఆయన ఏది ఉండా రియల్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఆయన బయట పవర్ స్టారు, లోపల భగవంతు స్టారు. మీరు చెప్పండి. సేమ్. సేమ్. ప్రభాస్ గారి గురించి ఆయన చెప్పండి. చైల్డ్హుడ్ స్టార్. ప్రభాస్ గారా మీరు. గుడ్ మెంటాలిటీ. అసలు చూస్తానికి మనం 6 అడుగులు అట్లా ఒక కట్అవుట్ ప్రభాస్ గారు అని అనుకుంటాం కదా. అసలు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఒక చిన్న చైల్డ్ తో మాట్లాడినంత ఒక చైల్డ్హుడ్ స్టార్. స్మూత్ మెంటాలిటీ అమ్మా. ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడా లేదు తెలియదు. ఒక దూది లాంటి మనిషి అనమాట. ఇట్స్ గుడ్. మన ఇండస్ట్రీ దొరకటం, ప్రపంచం అంతటా రాజమౌళి గారి స్టార్ని అలా ఎలివేట్ చేశారు. మహేష్ బాబు గారి గురించి చెప్పండి. మేము బాబు అని వాళ్ళు ఎట్లా మహేష్ బాబు అని పెట్టారు కదా. బాబులోనే ఒక అద్భుతమైన ఒక చైల్డ్ తనం, మంచి అసలు పని మీద ఉండ ఫైర్. ఒక సినిమా కమిట్ అయితే ఆ సినిమాకి ఎన్ని రకాలుగా మనం త్యాగ చేయొచ్చు. అదే బాబు డైలాగ్, బాబు సినిమాలో ఉందనుకో, నేను మమ్మల్ని కమిట్ అయితే నా మాట నేనే నేనే అన్నాను. విన్నాను. అట్లా ఆయన పనిలో కమిట్ అయితే ఎవరు మాట వినరు. ఏనరు. ఓకే. పనికి చాలా కమిట్మెంట్ గా ఉండే మనిషి. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు మా బెదర్ ముందు చెప్పేవాడు భలే మంచి మాట. మేము చెప్పే ఒక మాట చెప్పండి. బాబుతోటి అన్నాం ఇది. ఏమన్నారు? ఒక కళామ్మ తల్లి ఎన్టీఆర్ డిజైన్ చేస్తుంది. అంటే మనం రావడం కొన్ని అన్ని కలిపి పోతారు చూడు. అన్ని ఒక అంటారు చూడు, దాహాలన్నీ కలిపి పోస్తారు చూడు. చేస్తే ఒక తయారవుతుంది కదా. ఆయన అన్ని రకాల అన్ని పాళ్ళు సరిగ్గా. అన్ని పాళ్ళు కుదిరిన మనిషి. సూపర్ చెప్పారు అసలు. అర్జున్ గారు. అన్ని పాకం కుదిరిన మనిషి. సూపర్. అర్జున్ గారు. ఎవరు? అల్లు అర్జున్ ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ సినిమాలో గంగోత్రి సినిమాలో ఇతను హీరోగా పనికిరారు, వాళ్ళ నాన్నగారు ఏదో సినిమా తీశారు అని అందరూ ఆడియన్స్ అనుకున్నారు. కానీ గురి పెట్టిన వాడే గురువు. ఆయన గురి పెట్టాడు. మీరు అనుకున్నారు కాబట్టి దాన్ని నేను మారుస్తానని గురి పెట్టాడు. గురిపెట్టి ఈ రోజు పుష్ప అనే సినిమా ప్రపంచం అంతటా మారుమాలు మోగిచ్చి, వీళ్ళంతా ఏంటంటేనమ్మా నిదర్శన అంటే ఆదర్శ పరులు అంటాం చూడు. అంటే మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అవును. దాన్ని చూసి చాలా మంది యువతలు కూడా ఏంటంటే నేను ఏమిటి పనికిరాను, నేను ఇంతే అనే డిసప్పాయింట్ లో ఉండే వాళ్ళకి వీళ్ళంతా ఆదర్శగా మనం తీసుకోవాలి. రామ్ చరణ్ గారి గురించి. తండ్రికి మించిన తనయుడు అంటారు కదా, అంతేనా? చిరుత. తర్వాత ఇంకోటి అంటే బాబు దగ్గర కూడా మంచి ఆ భగవంతుడు తత్వం, అంటే ఆత్మీయ చింతన తత్వం, ఆధ్యాత్మిక తత్వం. ఎందుకంటే అంటే ఇప్పుడు అది బలపడకపోయాం, వచ్చాం కొన్ని రోజులకి మంచి అవుతాడు. చిరుత అనేది ఏంటంటే అవసరమైతే ఎక్కడికైనా జంప్ చేస్తుంది, అంటే ఫాయటం అంటారు తమిళ. అవసరం లేదంటే సైలెన్స్ కూర్చునే రకం అనమాట. అవసరాన్ని బట్టి
ఆ వాడే దేహాన్ని వస్తువా? వాడే వస్తువు అది. నాని గారు దసరా తోటి దసరా బుల్లోడు అయ్యాడు. ఏంటంటే మేము నానితో ఫస్ట్ నాని సినిమా చేసిన సినిమాలో ఒక అవార్డు కూడా వచ్చింది మాకు. స్టార్టింగ్ చేసే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, చేయలేదు. నానితో చెప్పాలంటే వర్క్ ఫేవర్ మనిషి. అంటే వర్క్ ని, నా బాడీ లాంగ్వేజ్ ని ఆ వర్క్ లో ఓహో వర్క్ ఫేవర్ చేస్తున్నాడు. నేను అర్థమైంది తల్లి. అర్థమైంది, నేను ఒక అర్థమైంది. రకంగాని మన ఎదురుగా ఒక రకంగా వర్క్ ఉందనుకోండి, మ్యాచ్ అవ్వదు. వర్క్ లోకి దాన్ని మెజ్ అవుతున్నాడు. రాంపోతిని సూపర్. చిన్న బాడీలో అతనిలో ఒక ఎనర్జీ లెవెల్ అంటారు చూడు, మనకి ఒక బొగ్గు గదిలోకి వెళ్ళినప్పుడు స్టార్ లైట్ కట్టుకుని దిగుతూ వెళ్తాం, అలాంటి తెలియకుండా ఆయనలో ఒక స్టార్ ఉందన్నమాట. ఆ లైటింగ్ తోటి అంటే ఫిజిక్ ప్రకారం కొంచెం తక్కువగా ఉండొచ్చేమో, ఎనర్జీ పవర్, అతని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా. ఏ మూవీ చేశారు ఆయన? చేసాం, చాలా చేసాం. మస్కా చేసాము. విజయ్ దేవరకొండ. తమిళ అంటారు, తెలుగులో నేర్మై అంటే యథాస్థితి, అంటే నేచురల్ దగ్గరగా ఉంటాడు మనిషి. అంటే కొంతమంది యాక్టింగ్ కి న్యాచురల్ ఉంటుంది కదా, బట్ బై బర్త్ న్యాచురల్ గా మాట్లాడే దాంట్లో జనాన్ని కనెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సినిమా చేస్తున్నారా ఫస్ట్ ఇప్పుడు ఆయనతో? ఫస్ట్ ఛానల్ మిస్, తర్వాత అలా మిస్ అయినాయి. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి చేతిలో? భగవంతుడు సరే, భగవంతుడు ఎన్ని నిర్ణయించారు తెలీదు, ఆయన అడగదలుచుకోలేదు. నువ్వు ఎన్ని ఇస్తే అన్ని. సరే, ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? ప్రెజెంట్ ఎన్ని ఇచ్చున్నారు? లెక్కేసావు అనుకో, నేను ఇచ్చిందా నువ్వు లెక్కేస్తావంటాను అడిగితే ఏదైనా కూడా ఆన్సర్ చెప్పకుండా decide అయిపోయినట్టు ఉంది. అందుకే కాదు, నేను ఇస్తే చేయాలి కానీ నువ్వు లెక్క కావాలా అన్నాడు. లెక్క సైలెన్స్. ఎందుకంటే ఎవరి దగ్గరైనా కానీ అసలు ఏంటి సార్ ఇది అని మనం ఒక లిమిట్ మనం అడగొచ్చు, కానీ భగవంతు దగ్గర అడగడానికి మనకు రైట్స్ లేవు తల్లి. అసలు మన లైఫ్ ఎంత దూరం ఉంటుంది, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను. రామకృష్ణ పరమహంసని గుళ్ళో ఉన్నప్పుడు సడన్గా ఒక గుడి ఇన్ఛార్జ్ వచ్చి, రామకృష్ణ గారు మీరు మీ పద్ధతి బాగలేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారంట. అని వెళ్ళిపోవచ్చు అని తిరిగి వచ్చేటప్పటికి సాపసార్థం పెట్టి వెళ్ళిపోతున్నారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత రామకృష్ణ అంటే ఈ రామకృష్ణ కాదండి, ఏ రామకృష్ణ అంటే అలాగని వచ్చి కూర్చున్నానంట. అంటే ఎల్లముంటాం కూడా అంత ఈజీగా తీసుకోరు, రామనగా అంత ఈజీగా ఉండాలి తల్లి. ఇప్పుడు మన ఎంత పేరు వచ్చిందంటే చాలా తీసుకున్నాం ఈజీగా. అంటే మేము చేస్తున్న ఆత్మ పనుల్లో మేము నేర్చుకుని ఇదే అనమాట. ఓహో, ఎంతవరకు బండి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అక్కడ దిగి వెళ్ళిపోవటం. హీరోయిన్ ఎవరు ఇష్టం? మా హీరోయిన్ అనుష్క బంగారం ఇష్టం. ఫస్ట్ సినిమా మేము వర్క్ చేసాము, ఆవిడలో మెడిటేషన్, ధ్యానం గురించి ఆత్మ. ఎప్పుడు కూడా లొకేషన్ చూసినప్పుడు చాలా మంది హీరోయిన్లు కొన్ని క్యారెక్టర్స్ కొంచెం ఇరిటేషన్ బాగుంటుంది. ఆ బంగారు తల్లి ఎప్పుడు అలాంటివి మేము చూడాలి. చాలా న్యాచురల్ దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని అన్ని వచ్చినమ్మంటేనే మన బాడీలో రిథం మారుతుంది. బట్ ఎన్ని వచ్చినా రిథం మారకుండా ఉంటామే. భగవంతుడు మారట్లేదు కదా రిథం ఆయనకి. అవునవును. ప్రపంచం పుట్ట ముందు కాడ నుంచి అట్నే ఉన్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు అంటున్నాం. మధ్యలో వచ్చిన మనకెందుకు రిథం మారుతుంది అంటే మీరు గమనించింది ఏంటంటే గాలిలో రిథం మారట్లా, భూమిలో మారట్లా, నీళ్ళలో మారలా, ఆకాశంలో మారలా, మళ్ళీ మారుతుంది. ఎందుకు అంటే మనకంటే సీనియర్లు ఎవరు? పంచిపోతాలే. సీనియర్లే. మేము ఒకరోజు పైన చంద్రుడిని పౌర్ణమి దానాలు పైన కూర్చున్నాం, చంద్రుడిని చూస్తూ కూర్చున్న తర్వాత అప్పుడు అర్థమైపోయింది, ఇట్లాంటి మనలాంటి వాళ్ళు ఎందరినో చూస్తుంది కదా బంగారు తల్లి, మనమే చూసి మిస్ అవుతూనే ఉన్నాం. కాబట్టి ఏమి మారకుండా ఉండాటి ముందు మనం మారుతున్నాం అని అనుకోవటం ఎంత అహంకారం. ఉదాహరణ కూడా ఎవరో తల్లి బ్యానం వచ్చింది కాబట్టి, అన్నం తింటున్నాము, ప్లేట్ లో ఉంది, అప్పుడు దాని పేరు అన్నం అన్నావు, దాన్ని తిన్నావు, ఇప్పుడు నేను అంటున్నావు. మీరిద్దరంటే కాకుండా రామ్ లక్ష్మణ్ గారికి ఇష్టమైన ఫైట్ మాస్టర్ ఎవరు? ఫైట్ మాస్టర్ మేము ఫైట్ మాస్టర్ అంటే మా గురువు రాజు మాస్టర్ గారు. ఆయన వదిలేసండి, నార్మల్ మనకు మేము విజయాన్ని మాస్టర్ తీసుకున్నాం. పెప్సీ విజయాన్ని, చెన్నై సీనియర్ మోస్ట్. ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మంది మాస్టర్లు వస్తున్నారు, ఫామ్ లో ఉన్నారు. పీటర్ హైన్స్, అన్బరి వారి, తర్వాత కర్ణాటక హీరో రవి వర్మ వీళ్ళంతా ఫార్మింగ్ లో ఉన్నారు. మేము వాళ్ళని మెచ్చుకుంటాం, నచ్చి మెచ్చారు. సూపర్. మీకు ఏ డైరెక్టర్ తోట ఈ డైరెక్టర్ తో చేయలేకపోయాం, లేకపోతే ఈ హీరో తోటి ఫైట్ మనం చేయలేకపోయాం అని ఏదన్నా ఒక చిన్న ఫీల్ ఉందా ఎవరి విషయంలోనైనా? మేము చేయలేకపోవడం అంటే వాళ్ళకి నచ్చక కొన్ని తీసేనే ఉంటాయి సహజంగా జరుగుతుంటాయి. అంటే అసలు ఇప్పటి వరకు చేయని అబ్బాయి ఈ హీరోతో చేస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ తో మనం చేయలేదే, చేసుంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరితోటన్నా? అంటే ఇంతకు ముందు ఉండేది కానీ ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ వదిలేసాను, ఎక్స్పెక్టేషన్ తగ్గించేసాం.
అన్ని దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్ కదా. Correct. అందుకని ఎక్స్పెక్టేషన్ చేస్తే ఈ ఏదో డబ్బు వచ్చిన ప్రసాదమే. మీరు ₹1 ₹2 సంపాదించారు ఒకప్పుడు, ఈ రోజు ఎంత సంపాదిస్తున్నారు? తెలియదు. మా మేనేజర్ అనుకుని అడుగు చెప్తాం, మీరు అడిగితే చెప్తారు, మేము అడగమని అంటే మేనేజరే తీసుకుంటారు డబ్బులు మీకు ఇవ్వడం? మేము ఈ కొత్త డబ్బులు వచ్చింది కూడా మాకు తెలియదు. కొంత వాళ్ళకి ముందు ధ్యానానికి రాకముందు ఏంటంటే అప్పుడప్పుడు మేనేజర్ డబ్బులు చెప్తుండేవాళ్ళు. అంటే ఆయన సినిమా కంపెనీలో వచ్చినప్పుడు ఆ డబ్బులు ఆ కంపెనీలో రాలేదు, వాళ్ళు ఇచ్చారు అన్నప్పుడు ఏముందంటే తేడా తెలుస్తుంది మా వర్క్లో, పనిలో. ఓహో అంటే ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రేమ ఇస్తున్నాం, ఇవ్వలేదంటే కొద్దిగా ఎట్రేషన్ అవుతుంది. బట్ డబ్బులతోటి పనికి ముడిపెట్టకూడదు. మరి ఆ క్యాష్ అంతా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు? మా అన్నగారు, మా వైఫ్లు, ఓహో, మేనేజర్, వాళ్ళు మా డేట్ చూసుకుంటారా? చూసుకుంటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు ఏమి సంబంధం అసలు లేదు. ముందు మా సెక్కు దేనికి సంతకం- ఎంత సంతకం ఏంటి? పెట్టేవాళ్ళమే. అప్పుడు మా వైఫ్లు ఆవిడలో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు, సెక్కు సంతకం పెట్టాలి రండి అని. మేము ఫోన్ చేస్తుంటే మమ్మల్ని ప్రేమ అనుకున్నాము, కాదు సెక్కు సంతకం అని గురించి అనుకుని. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్లు కూడా సంతకం వాళ్ళు రోజు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, అంటే మీ ఓనర్ స్టేట్ సంతకం రోజు ఒక రకంగా పెడుతున్నారంటే నేర్చుకున్నది కదా, సంతకం కరెక్ట్ గా ఉండేది కాదు. ఒక్కోసారి ఒక రకంగా పెట్టేవాళ్ళ? పెట్టేవాళ్ళు అన్నమాట. ఇది అంటే నేను నా రామ్ అనేది తక్కువ, మామూలు లక్ష్మణ్ ఎక్కువ అక్షరాలు కదా, కొంచెం నేను అక్కడ పోయేది. సో అందుకని ఈ సంతకం చెక్ పవర్ కూడా మా వైఫ్ హ్యాండ్ ఓవర్ చేసేసాం. వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్నారు. అందుకని కంప్లీట్ మా అన్నగారు ఇల్లు మెయింటైన్ మాకంటే చేసుకుంటారు. బాగా చదువుకున్నారు, చదువుకొని మిమ్మల్ని చేసుకున్నారు. మాకంటే గ్రేట్ కదా. అదే కదా. అందుకని కంప్లీట్ గా మేనేజర్ డేట్స్ చూస్తారు, అమిరాజ్ గారు అని వాళ్ళే. ఆయన చూసుకుంటాడు. మా టెన్షన్ ఆయన మొత్తం టెన్షన్ ఇది మాకేం ఇప్పుడు అలాంటి షూటింగ్ అప్పుడు వెళ్తాం. అంతే. మా వైపు అంటాడు, చదువుకున్నాను కదా నేను తెలియకుండా, యాక్చువల్గా మా వైపు ఉన్నది అంటుంటా, నువ్వు చదువుకున్నా కాబట్టి నా మీద తెలియగా ఉండాలి కదా అంటాను. లేదు అప్పుడు నేను నీకంటే నేను తెలివి తగ్గనే ఉన్నాను అన్నది. ఏంటంటే చదువు ఉంటే తెలివి ఉండాలి కదా అని అంటే, చదువుకను తెలివికి చాలా తేడా ఉందన్న సంగతి అప్పుడు అదే. అట్లా కంప్లీట్ గా మేము ఈ ఒక 4-5 సంవత్సరాల నుంచి అసలు ఈ వాతావరణం డబ్బులు ఎంత ఏంటి ఎట్లా వస్తాయి ఏంటి అనేది కంప్లీట్ మైండ్ అసలు ఇప్పుడు మూవీకి ఎంత ఇస్తున్నారో కూడా మీకు తెలియదు. తెలుసుకోలేదు. అప్పుడు మా మేనేజర్ చెప్పడానికి ప్రయత్నిస్తాడు, వద్దు సార్ చెప్పొద్దు అంట. ఎందుకంటే చెప్పిన కాడ నుంచి అంత ఇచ్చారంటే వాళ్ళు అంత ఇవ్వలేదండి, లాస్ట్ లో ఏదో అని జరుగుతుంది. ఇవన్నీ మాకు గొడవ అవసరం లేదు, మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకోండి మా పనికి. అంటే మేము చెప్తుంటే ఊరక ఆ మైండ్ సెట్ లో కొన్న నుంచి దాని మీద మమకారాలు ఉంటాయి కదా, ప్రేమ దాని మీద అది పడుతుంది. టెన్షన్. ఇచ్చినోడి కొంచెం ప్రేమగా చూడ చేయాలని, ఈనోడి కొంచెం దూరంగా ఉండాలని వస్తుంది. అందుకని చేస్తున్న కళామ తల్లి మనకి అంత కళామ తల్లి బిడ్డలే కాబట్టి ఎవరు ఇచ్చినా ఇపోయినా మాకు మా దగ్గర చెప్పకండి, షూటింగ్ పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా జోడికి వెళ్ళండి అంటే అది వెళ్ళి చేస్తాం. ఏంటి సార్ చెప్పండి కథ ఏం కావాలి, అంతే అయిపోయిందా. సాయంకాలం 6 గంటల అయింది, చెల్లిపోయి ఆమె చేస్తాం, కమ్ము వాకింగ్ మళ్ళీ ఇద్దరు ఒకేలా కూర్చున్నారు. అంటే అహంకారం అనొచ్చు, అహంకారాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే భగవంతుడు సత్యం మార్గంలో వెళ్ళే కొన్ని ఆయన ఫిలాసఫీ కొన్ని అర్థమవుతున్నప్పుడు, ఆయన భాష అర్థమవుతున్నప్పుడు కొన్నిటికి దూరంగా ఉండాలనిపిస్తుంది. 300 పైగా సినిమాలు చేసి ఉంటారు ఇద్దరు కలిసి. ఎప్పుడన్నా బాగా చాలా దారుణంగా దెబ్బలు తాకినాయి కానీ వాటి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్ కాబట్టి మేము ఎక్కువగా మైక్ తోటి డైరెక్షన్ చేస్తున్నాము. ఇంతకుముందు ఫైటర్గా ఉన్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలింది. ఫైటర్గా ఉన్నప్పుడు దేహాన్ని ఆడాము, ఫైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు మైండ్ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు దెబ్బలు పెద్దగా తాకలేదా? ఎప్పుడు ఫైట్ మాస్టర్ ఉన్నప్పుడు దెబ్బలు తాకకుండా చూడటానికి కోసం ప్రయత్నిస్తాం. ఫైట్ కూడా దెబ్బలు తగిలింది, అదే అంటున్నా. కాళ్ళ బోల్ ఇరిగింది, మోకాలు సహజం తగులుతుంటాయి. మా బెదర్ కోమా చేతులకి వెళ్ళి తల తగిలి. జీవిత లక్ష్యం ఏంటి ఫైనల్ గా చెప్పండి. ఫస్ట్ మేము అనుకున్న ఈ జీవిత లక్ష్యం అనేది నాకు గోల్ ఇది, మరి కరెక్టా కాదనేది మరి భగవంతుడు వాళ్ళు డిజైన్ చేయాలన్నమాట. నేచర్ గురువులు డిజైన్ చేయాలి. అందుకని మావాడు అన్ని నేచర్ అన్ని మళ్ళీ మావాడు చెప్తాను, నేను చెప్తున్నాను. అంటే నేచర్ ఇంకా వదలాలి. నేను కాలినడకతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నడవాలి. నడిచి ప్రతి రైతు సోదరులు విలేజెస్కి వెళ్ళి, విలేజెస్ చాలా మంది అంటే ఎందుకంటే మేము విలేజ్లో ఉన్నామంటే మాకు ఈ కర్మ అని చాలా మంది అంటున్నారు. అసలు సార్ మీరు చాలా అదృష్టవంతులయ్యా అని చెప్పాలి వాళ్ళు సత్యాన్ని. వాళ్ళకి ఆ భూమి గొప్పతనం, ఆ నీరు, ఆ భూమి వ్యవసాయం చేస్తున్న మనిషి ఆ భూమిని అలా తిప్పుతుంటే భూతల్లి నన్ను నా మీద దొరుకుతున్నారు ఎంత ఆనందపడుద్ది. అవును కదా. సత్యాన్ని వాళ్ళు గుర్తు చేయాలి. ఎందుకంటే మాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది భూమి ఎలక్షన్, ఊరి ఎలక్షన్ ఇప్పుడు అర్థమైంది, ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అని ఎలక్షన్. ఊర్లో ఉండక మాకు తెలియదు ఆ ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసు. ఆ నీళ్ళల్లో తడిసి, అందుకని అప్పుడు గుర్తు చేయడం కోసం ఇక్కడ ఈ మా ఫామ్ హౌస్ వచ్చి నేచురల్ దగ్గరగా ప్రకృతి పంచిపోతాల దగ్గరగా మనిషి జీవించాలి తల్లి. రైతులు అలా జీవిస్తున్నారు వాళ్ళు. అందుకని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి, ప్రతి సోదరుల దగ్గరికి వెళ్ళి అసలు అన్నలమ్ములు అంటే అసలు రిలేషన్స్ ఇదేంటి, ఈ ప్రపంచం ఉండా 4 రోజుల నాటకంలో కొట్టుకొని తిట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. లైఫ్ అనేది చాలా, జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఉన్న 4 రోజులు హ్యాపీగా మనం క్యారెక్టరేషన్ కరెక్ట్ పోషించాలి అని చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకొని ప్రతి తిరిగి అనేది క్యారెక్టరేషన్ ముఖ్యం. పేరు డబ్బు వస్తుంది, క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్ తల్లి. మనం ఎన్ని రావు, డబ్బులు రావచ్చు, పేరు రావచ్చు, క్యారెక్టరేషన్ మారకూడదు. భగవంతుడు క్యారెక్టరేషన్ క్యారెక్టరేషన్ స్వచ్ఛమైన మార్గం బట్టి. తల్లి ఇంకో విషయాలు అంటే అయిపోవచ్చు అడగాలి. నేను మిమ్మల్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ జన్మ మంచి గురువుల్ని, ఇప్పుడు మీరు కలిసే గురువుల్ని మేము కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో తెచ్చి తెచ్చుకోవాలి. కానీ అసాల్ట్ గా టీవీ అనే
నేచర్ తోటి వాళ్ళు కలుసుకోవటం, వాళ్ళని అడగటానికి కోసం నువ్వు ఒక లోపల గురువుని అడగాలంటే నీకు కొన్ని లోపల ఒక పేరాపణ స్టార్ట్ అవుతుంది కదా. బట్ మంచి మంచి మాట్లాడుతున్నారు, 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అందరు కూడా ఏంటంటే చాలా మంది ప్రపంచం దుఃఖతమంలో ఉండేవాళ్ళకి అలాంటి మహానుభావులు గురువుల మాటల్లో కోపాన్ని గురించి, భయాన్ని గురించి, లాస్ట్ మేము బుద్ధుడి గురించి చెప్పారు కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి కొన్ని చిట్కాస్ మేము చెప్పదలుచుకున్నాం తల్లి. మన కోపానికి ఒక దేశానికి ముందు ఏంటి, మేము ధ్యానంలో కూర్చొని ఆలోచించాం. ప్రేక్షకులకు ఏదైనా ఉపయోగపడితే వాడుకోమని. ఎదుటి మనిషి నిన్ను కోపాడాడంటే లేదా నువ్వు కోపడ్డా కానీ మన కోపాడడానికి దానికి మైత్రి భావన, ప్రేమ, కరుణ, దానికి సొల్యూషన్స్. అంటే ఎట్లా అంటే తల్లి, మన బాత్రూంలో వాటర్స్ ఉంటాయి, ఒకటి హాట్ వాటర్, కూల్ వాటర్ ఉంటాయి. హాట్ వాటర్ ఎక్కువైనప్పుడు కూల్ వాటర్ వదులుతాం, కూల్ వాటర్ తక్కువైనప్పుడు హాట్ వాటర్ వదులుతాం. ఎట్లా ఉంటుంది బ్యాలెన్స్ చేస్తాం. అలాగే మనలో కోపం బయలుదేరినమ్మనే మైత్రి భావన తెచ్చుకుంటే, కోపానికి సన్నీళ్లు తల్లినట్టు ఎదురు వాళ్ళు ఎవరైనా కోపడుతున్నా కానీ ఏమన్నా మైత్రి భావన అంటే అతనిలో కూడా భగవంతుడు చూస్తాడన్న భావన కానీ మనం తీస్తే జీవితం చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను శత్రు ఎవరు ఉండకూడదమ్మా, మాకు ఎవరు శత్రు ఎవరు లేరు, ఎవరున్నా మొత్తాన్ని వెళ్ళి సారీ చెప్పేసి క్షమాపణ చెప్పొచ్చాం. గ్రేట్, అసలు మీరు సూపర్. ఎందుకంటే 4 రోజుల డ్రామాలో కరెక్ట్, పగలు, ప్రతీకారాలు, గొడవలు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, ఏంది. ఎందుకంటే అలా సత్యాన్ని మేము ఈ అయ్యో డౌట్స్ అంటే లాస్ట్ క్వశ్చన్ ఉంటే అడగండి. నాకు మీ ఇద్దరిలో నచ్చినవి చెప్తాను, మీరు ఎలా తీసుకోండి. అది మీరు ఎక్కువ మాట్లాడతారని అన్నారు కదా, మీరు ఆ మాట్లాడడమే నాకు నచ్చింది. మీలో మీరు ఎక్కువ నవ్వుతూ ఉన్నారు, మీరు నవ్వు నచ్చింది. అలాగా ఇద్దరు కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నవ్వుతూ నవ్విస్తూ ప్రేక్షకుల్ని కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కావచ్చు ప్రేమిస్తూ ఇలాగే ఉండండి. మీరిద్దరైతే ఎప్పటికీ ఉండాలి, ఇలానే కలిసే ఉండాలి. ఉన్నంతకాలం మీరిద్దరిలో చిన్న తేడా కూడా లేకుండా ఇలాగే ఉండాలి, అలాగే పూర్తిగా కోరుకుంటూ. మీరు క్వశ్చన్లు అడిగేటప్పుడు సీను ప్రేమగా ఆప్యాయతగా అడుగుతున్నారు. మంచి మంచి గురువులను ఇంకా కలవండి, తప్పకుండా కలిసి సత్యాన్ని 10 మందికి తెలియపరచండి. ఎంతో దుఃఖంలో మునిగిపోతున్న జీవితాన్ని సార్థం అవుద్దని మేము అనుకుంటున్నాం. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు సుమంత్ టీవీ, ఈ ప్రేక్షక దేవుళ్ళు చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అయింది. దీన్ని తీసుకెళ్తున్న యజమానానికి సేపు మాట్లాడిన నీకు, వర్కర్స్కి, మా ఇప్పుడు మీడియా తీస్తున్న నా బ్రదర్స్కి, వీళ్ళందరికీ చాలా వేరే థ్యాంక్స్ చెబుతూ, ప్రతి క్షణం మైత్రి భావన, కరుణ, ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని మనం కానీ ఈ ప్రపంచంలోకి వెళ్తే ఏమైనా సాధించవచ్చు, గెలవచ్చు. ఎగ్జాక్ట్లీ. పగా ప్రతీకారాలు పట్టుకొని ప్రపంచంలో మనం జయించలేము. సత్యాన్ని మేము తెలుసుకున్నాం. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.